What are we meditating upon from the past week? Last week? గడిచిన వారం నుంచి మనం దేని విషయం ధ్యానిస్తున్నామండి? Anybody? ఎవరైనా How many చెప్తారా? weeks of sanctification? ఎంతమంది చెప్పండి? ఎన్ని వారాల పరిశుద్ధీకరణ ఆరాధన? 7 weeks. 7 వారాలు. Hallelujah. హల్లెలూయా. So God is talking to all of us today. కాబట్టి ఈ రోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. Let's turn our Bibles towards 1 Corinthians 3:16, 17. మన బైబిల్ అందరూ కూడా మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మొదటి కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? కంటిన్యూ. 17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. There's one servant of God whose name was Thomas Carlyle. ఒక సేవకుడు ఉన్నారండి, తన పేరు థామస్ కలైన్. And he said there's only one temple in the world. ఆయన ఏం చెప్పారంటే, ఆయన భూమి మీద ఒక్కటే ఆలయం ఉన్నది. And you know what is that temple? మీకు తెలుసా ఆలయం ఏంటిదో? It is your body. అది మీ యొక్క దేహము. There's only one temple in the world, ఈ యొక్క భూమి పైన ఒక్కటే ఆలయం ఉన్నది, which God loves to reside, మీకు తెలుసా ఆ ఆలయంలోనే దేవుడు నివసించాలని ఇష్టపడుతున్నారు. and that is your body. అది ఏం తెలుసా? అది మీ శరీరమే. Hallelujah. హల్లెలూయా. You know sheep? మీకు ఆ యొక్క గొర్రెలు తెలుసుగా? It's not easy for a sheep to be thrown into muddy water. ఆ యొక్క గొర్రెను తీసుకొని వెళ్ళి బురదలో వేయడం చాలా సులభతరమైన పని కాదు. It is not easy. అది సులభం కాదు. The sheep hates muddy water. ఆ యొక్క gొర్రె చూస్తే గనక ఆ యొక్క బురద నీరు దానికి అసలు ఇష్టమే ఉండదు. But also it's not easy for a pig to be forcibly dragged out of the muddy water. మరియు అంత మాత్రమే కాదు, ఒక పందిని బురదలో నుండి బయటికి తీసుకురావడం కూడా చాలా కష్టమే. You're getting the difference? అర్థమవుతుందా తేడా రెండిట్లో? Sheep hates muddy water. ఈ యొక్క గొర్రెకేమో బురద అంటే అసలు ఇష్టమే ఉండదు. But pig loves muddy water. కానీ పందిని చూస్తే పందికి బురద అంటేనే ఇష్టం. You cannot drag the sheep forcibly into the muddy water. ఈ యొక్క గొర్రెను ఆ యొక్క బురదలోనికి నువ్వు బలవంతంగా తీసుకొని వెళ్ళలేవు. And if you see the pig, it's so, even if you pull the pig forcibly out of the muddy water, it does not want to come out. మరియు మీరు ఆ పందిని చూస్తే గనక ఆ యొక్క బురదలోనే ఉంటది, ఆ బురద నుంచి బయటికి తీసుకురావడానికి అది ఇష్టపడదు. What did Jesus call us? మనని యేసయ్య ఏమని పిలిచారు? మళ్ళీ Oh, you pigs. ఓ పందులు అన్నారా? Did he call us like that? పందులు అని పిలిచారా దేవుడు? Huh? He said, ఆయన చెప్పారు, my sheep. నా గొర్రెలు. Hallelujah. హల్లెలూయా. He said, I am the good shepherd of my sheep. ఆయన ఏం చెప్పాడు? నా గొర్రెలకు నేను మంచి My కాపరిని sheep చెప్పాడు. will listen to my voice. నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are we all black sheep, white sheep, brown sheep, whatever sheep? We are sheep. ఆమేన్. మనందరం కూడా నల్ల గొర్రె, తెల్ల గొర్రెలే, బ్రౌన్ గొర్రె, ఏదైనా సరే అందరం గొర్రెలమే. Hallelujah. హల్లెలూయా. The only place that God loves to reside in, దేవుడు నివాసం ఉండాలని ఇష్టపడుతున్న ఒక్కటే ఒక స్థలము. Isaiah 57:15 says, యెషయా గ్రంథము 57:15 చెబుతుంది. look at his dwelling place. ఆయన యొక్క నివాస స్థలము చూడండి You ఒకసారి. want to know this God's dwelling place? దేవుని యొక్క ఈ యొక్క ఆలయమును మీరు చూడాలనుకుంటున్నారా? నివాస స్థలము. నివాస స్థలం చూడాలనుకుంటున్నారా? Where does this God live అనుకుంటున్నారా? అసలు ఎక్కడ ఉంటాడు ఈయన? ఆయన ఇల్లు ఏంటి అనుకుంటున్నారా? Though the whole world is his, లోకమంతా ఆయనదైనప్పటికీ, though everything in this world is his, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయనకు చెందినప్పటికీ, though Kashmir is beautiful, కాశ్మీర్ చాలా అందంగా ఉన్నప్పటికీ, though the whole Milky Way is so beautiful, ఈ యొక్క మిల్కీ వే ఆ యొక్క గెలాక్సీ మొత్తం అంత అందంగా ఉన్నప్పటికీ, what is the best place in the world? కానీ లోకంలో శ్రేష్టమైన స్థలం ఏంటిది? The other day I was looking at Switzerland. నిన్నటి రోజు నేను స్విట్జర్లాండ్ చూస్తున్నాను. It's so peaceful land. చాలా నెమ్మది కలిగిన దేశం అది. People are so hospitable. అక్కడ ఉన్న ప్రజలు చాలా ఆతిథ్యం And the ఇచ్చేవారు ఉన్నారు. sceneries, you see sceneries everywhere, whatever sceneries you see on the wall posters and all, it is from Switzerland. మీరు ఎక్కడ సరే వాల్ పోస్టర్లు కావచ్చు, ఏదైనా ఆ యొక్క పిక్చర్స్ చూసినా అందమైన దృశ్యాలన్నీ కూడా స్విట్జర్లాండ్. Hallelujah. హల్లెలూయా. But did Jesus say I want to live in Kashmir? కానీ యేసయ్య ఇప్పుడు ఏం చెప్పారు? నేను కాశ్మీర్లో Kerala, నివాసం ఉండాలన్నారు. Charminar, చార్మినార్లో కావచ్చు, in one of the big forts, పెద్ద పెద్ద కోటలలో ఉండాలనుకో, Taj Mahal, తాజ్ మహల్, Agra, ఆగ్రానా, Meghalaya. మేఘాలయనా.
You're getting ideas, I think, no? మీకు అందరికి ఐడియాస్ వస్తున్నాయి కనుక. But one idea God is giving us today. కానీ ఈ రోజు దేవుడు ఇస్తున్న ఒక ఆలోచన ఏంటిదంటే, He says, for this is what the high and exalted one says. ఇక్కడ ఏంటిదంటే మహాగణుడు మహోన్నతుడు చెబుతున్న మాట. Again, he's high and exalted one. ఇక్కడ చూస్తే మహాగణుడు మహోన్నతుడు. And the next line says, he who lives forever. ఆయన ఏమని తర్వాత లైన్ చూస్తే కనుక నిత్య నివాసి అయిన వాడు. Lives forever. ఆయన నిత్య నివాసి. You can tell me your age. మీ యొక్క వయసు నాకు చెప్పొచ్చు కదా. I can tell you my age. నా యొక్క వయసు చెప్పొచ్చు మీకు. Nobody can tell God's age. కానీ ఎవ్వరు కూడా దేవుని వయసు ఎంత. He is everlasting. ఆయన నిత్యముండు వాడు. He is beyond. ఆయన అన్ని దాటి ఉన్నాడు. He has no age. ఆయనకు అసలు వయసు లేదు. There is no age for him. ఆయనకు వయసు అనేదే ఉండదు. He was. ఆయన ఇంత ముందుకు He is. ఆయన ఇప్పుడు ఉన్నారు. He will be forever. ఆయన నిత్యము ఉండబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Come on, you're knowing about this wonderful God. మీరు ఈ యొక్క అద్భుతమైన దేవుని గురించి తెలుసుకోబోతున్నారు. Everything in this world has limits. ఈ యొక్క లోకంలో ఉన్న అన్నిటికీ పరిమితులు ఉన్నాయి. Everything including you and me have expiry dates. అన్నిటికీ మీకు మాకు నాకు కూడా అన్నిటికీ కూడా ఒక ముగింపు రోజు ఉన్నది. We have a DOB, we have a DOD. మనకు పుట్టిన రోజు ఉన్నది, మనకు మరణ దినము కూడా ఉన్నది. God does not have both. కానీ దేవునికి రెండు He లేవు. is there. ఆయన ఇంత ముందుకు He ఉన్నారు. was there. ఆయన ఇంత ముందుకు He ఉన్నారు. will be there. ఆయన ఎప్పటికీ ఉంటారు. Forever and ever. నిత్యము నిత్యము ఉంటారు. If you follow this God, మీరు ఈ దేవుని if అనుసరిస్తే, you trust this ఈ God, దేవుని నమ్మితే, when you grow old, మీరు ముసలివారైనప్పుడు He is the same young God. ఆయన ఇంకా అదే యవనస్తుడైన He దేవుడు. can still carry you. ఆయన అప్పటికి కూడా మిమ్మల్ని మోసేవారు. Hallelujah. హల్లెలూయా. He will carry you. ఆయన మిమ్మల్ని మోస్తారని. He will carry your children. మీ పిల్లల్ని మోస్తారా? He will carry your children's మీ children. పిల్లల్ని మోసువారు. Oh, your whole generation on His arms. ఆమేన్. మీ తరములన్నీ కూడా మీ ఆయన భుజములపై Hallelujah. హల్లెలూయా. You do not know this God. ఈ దేవుడు అంటే ఇంకా మీకు తెలియదండి. Once He shows you His faithfulness, ఒక్కసారి ఆయన తన యొక్క విశ్వాస్యత మీకు చూపిస్తే, once when He says, I am faithful to you, ఒక్కసారి నేను నీకు విశ్వాస్యతను నమ్మకమును కలిగి ఉన్నానని no చెప్తే, one can change His character. ఎవరు కూడా ఆయన యొక్క వ్యక్తిత్వమును He మార్చలేరు. is faithful to you. ఆయన మీకు నమ్మకమైన వాడు. That means అంత అర్థం ఏంటి? He is faithful to you and to your family and to everything that belongs to you. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే ఆయన నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ తరమునకు ఆయన నమ్మకమైన వారై Let me repeat. మరలా నేను చెప్పనివ్వండి. The Holy Spirit is asking me to repeat to you. పరిశుద్ధాత్ముడు మరలా మీకు ఇది He's చెప్పాలంటున్నాడు. faithful to you. ఆయన మీకు నమ్మకమైన వాడు. Meaning, అంటే అర్థం ఏంటిది? He's going to be faithful to you, whatever belongs to you, Amen. to your children, to your body, to your job, everything that belongs to you. ఆమేన్. ఆయన మీ విషయంలో నమ్మకమైన వాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీకు ఉద్యోగానికి, మీకు చెందిన అన్నిటి విషయంలో నమ్మకమైన వాడు. And this God lives forever. మరియు ఈ దేవుడు నిత్యము నివాసించు. He lives forever. ఆయన నిత్యము జీవించువాడు. Let those generations come and go. ఆ యొక్క తరములు రాని పోని. Let the coming generations come and go. రాబోతున్న తరములు రానివ్వండి. My God is forever. కానీ నా దేవుడు నిత్యము ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. And He wants you to live with Him మరియు ఆయన మీరు కూడా తనతో నివాసం ఉండాలని ఇష్టపడుతున్నారు. forever and ever. నిత్యము ఉండాలని ఇష్టపడుతున్నారు. When I was young, we used to watch some cartoon movies. నేను యవనస్తున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కార్టూన్ మూవీస్ One of the best movies that I loved was Cinderella. ఆ సిండ్రెల్లా అనే ఒక ఆ మూవీ చాలా ఇష్టం నాకు. Her life was pain in the start. మొదట ఆ సిండ్రెల్లా అనే ఒక జీవితము చాలా బాధాకరమైన She had a good life, but when she lost her father, తన యొక్క తండ్రిని కోల్పోతుంది. her stepmom raised her. తర్వాత ఉన్న తన మారు తల్లి తను పెంచింది. And she was working in her own mansion as a servant. తర్వాత ఏంటంటే తన సొంత భవనములోనే పని వ్యక్తిగా ఇక పని పిల్లగా పనిచేస్తుంది. But one day, కనుక రోజు something magical happened. ఏదో అద్భుత విషయం జరుగుతుంది. She went and met the prince. ఆ వ్యక్తి ఏంటంటే వెళ్ళి రాజకుమారుని కలుస్తుంది ఆమె. And the prince, he did not, accept any woman except this girl. ఆ యొక్క రాజకుమారుడు ఏ స్త్రీని కూడా అంగీకరించడు, ఒప్పుకోడు. కానీ ఈ సిండ్రెల్లాని మాత్రమే ఒప్పుకోడు. Then she was so scared to show her real self. అప్పుడు ఆమె తన యొక్క నిజమైన గుర్తింపును చూపడానికి She was hiding. భయపడుతుంది. But the king did not stop there. కానీ రాజు అక్కడనే ఆగిపోయాడు. The king wanted to pursue this girl. ఈ యొక్క రాజు ఈ యొక్క అమ్మాయిని వెంబడపడడానికి And ఇష్టపడ్డాడు. to tell the story short, he found her. కొద్దిగా చెప్పాలంటే గనక ఆ యొక్క వ్యక్తిని తను కనుగొన్నారు. And he married her. ఆ తర్వాత సిండ్రెల్లాని The వివాహం best చేసుకున్నారు. part of the story which I liked is, ఈ యొక్క కథలో ఉన్న మంచి విషయం ఏంటిదంటే ఆఖరికి
లాస్ట్లో ఇట్లా వస్తుంది, దే లివ్డ్ హ్యాపీలీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఆ తర్వాత ఆఖరికి వస్తున్న సినిమా ముగింపులు ఏమంటే వారు ఎప్పటికీ నిత్యము సంతోషంగా ఫర్ జీవించారు. ఎవర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ దేర్ సో హ్యాపీ. వారు ఎప్పటికీ తర్వాత ఎప్పుడు సంతోషంగా జీవించారు అని అంటారు. వెన్ ఇన్ మై స్మాల్ మైండ్, అప్పుడు నా యొక్క చిన్న మనస్సులో ఐ వాస్ థింకింగ్, నేను ఆలోచిస్తున్నాను, ఐ షుడ్ వెయిట్ ఫర్ మై ప్రిన్స్, నేను నా రాజకుమారుని కొరకు ఎదురు చూడాలి అని. సో దట్ ఐ కెన్ లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ హ్యాపీలీ. కాబట్టి నేను కూడా ఎప్పటికీ సంతోషంగా ఉండవచ్చు. బట్ వన్స్ యు గెట్ మ్యారీడ్, కానీ ఒక్కసారి మీకు వివాహం యు విల్ నో రియాలిటీ దెన్. అప్పుడు మీకు వాస్తవం అర్థమవుతుంది. దేర్ ఇస్ అ సేయింగ్, రైట్? ఇట్ సేస్ లవ్ బ్లైండ్స్ యువర్ ఐస్, బ్లైండ్స్ యూ, బట్ మ్యారేజ్ ఓపెన్స్ యువర్ ఐస్. ఒక సామెత ఉన్నది కదా, ప్రేమ మిమ్మల్ని గుడ్డి వాళ్ళగా చేస్తుంది, కానీ వివాహం అనేది మీ కళ్ళని తెరుస్తుంది. గుడ్డి వాళ్ళందరూ గట్టిగా నవ్వండి ఒకసారి. అమ్మో అసలు ఎంత ఓకే, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఆపుకుంటున్నారు ఇలా. ఓకే, సో వై am I saying this is forever you expect something, some benefits. Suppose if I go to this job, మీరు ఎప్పుడు కూడా ఒకటి ఎదురు చూస్తుంటారు, ఏంది, ఒకవేళ నేను యొక్క ఉద్యోగంకి వెళితే will you go to the job so that you will stay there temporary or permanently? మీరు ఎప్పుడైనా ఒక ఉద్యోగంకి వెళ్ళినప్పుడు కొద్ది రోజులు ఉండాలా లేకపోతే ఎక్కువ రోజులు ఉండాలని వెళ్తారా? If that is the best job, ఒకవేళ అది మంచి ఉద్యోగం అయితే you want to stay there. ఎక్కువ రోజులు ఉండాలని ఇష్టపడతారు. It's a very well known job, ఒక చాలా ఉన్నతమైన జాబ్ అయితే and your career, you are prospering, ఒకవేళ మీ యొక్క కెరియర్ కావచ్చు, అన్నిట్లో మీరు అభివృద్ధి చెందే so you don't want to move away from the job. ఆ యొక్క ఉద్యోగం నుంచి వెళ్ళాలని ఇష్టం ఉండదు. When you get married మీకు also, ఉద్యోగం మీకు పెళ్ళైన తర్వాత కూడా nobody wants to get married for 2 months, right? 2 నెలలకే పెళ్లి చేసుకోవాలి. 2 As నెలల long మట్టుకే as you live, you want to be with the same person. మీ జీవితాంతం కూడా ఆ వివాహమైన వ్యక్తితోనే ఉండాలని ఇష్టపడతారు. More than this, దేనికంటే ఎక్కువ God, my God, దేవుడు, నా దేవుడు, He's the one who lives forever, ఆయన నిత్యము జీవించువారు, and He wants you to be with Him, మరియు నిత్యం ఆయన మీతో ఉండాలని not ఇష్టపడతారు. temporary for 2 months, కొద్ది కాలం అంటే 2 నెలల మట్టు కాదు, forever and ever, నిత్యం ఉండాలి. not for 2 years, 2 సంవత్సరాలు కాదు, not until you are baptized, లేదంటే మీరు బాప్తిసం పొందుకున్నంత after వరకు, your baptism, మీ బాప్తిసం even తర్వాత, after your death, మీ మరణం తర్వాత కూడా you are going to live with Him. మీరు ఎప్పుడు ఆయనతో నివాసం ఉండబోతున్నారు. So this God says, కాబట్టి ఈ దేవుడు చెబుతున్నారు. now we are going into the message. ఇప్పుడు మన వాక్యంలోకి వెళుతున్నాము. His name is holy. ఆయన నామము పరిశుద్ధము. He who lives forever, ఆయన నిత్య నివాసి, whose name is holy. ఆయన పరిశుద్ధమైన నామము. Now see what he's speaking. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. In my English Bible it says, ఇంగ్లీష్ బైబిల్ ఈ విధంగా ఉంది, He loves to live with those people ఆయన ఎవరితో నివసించాలని who are ఇష్టపడుతున్నారు. humble and have a repentant heart. ఆయన దీన మనస్సు అంత మాత్రం కాదు, పశ్చాత్తాప హృదయం కలిగిన వారితో నివసించాలని Hallelujah. ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. And those who repent, ఎవరైతే పశ్చాత్తాప పడతారో they will start new life. వారు నూతన జీవితంను ప్రారంభిస్తారు. Hallelujah. హల్లెలూయా. Now they will build their life on Jesus. ఇప్పుడు వారి జీవితమును యేసుక్రీస్తు వారి పైన కట్టుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Today God is saying, ఈ రోజు దేవుడు చెప్తున్నారు, I am a holy God. నేను పరిశుద్ధ దేవుడును, I want to live with you నేను నీతో నివసించాలని ఇష్టపడుతున్నాను. because I'm holy. ఎందుకంటే నేను పరిశుద్ధులను, I want you to be holy. మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలని ఇష్టపడుతున్నారు. Holiness releases some blessings. ఈ యొక్క పరిశుద్ధత అనేది కొన్ని ఆశీర్వాదములు విడుదల చేస్తుంది. You want to know? మీకు తెలుసుకోవాలని ఉందా? For 7 weeks we are speaking about holiness. ఈ యొక్క 7 వారాలు మనం పరిశుద్ధత కొరకు మాట్లాడుతున్నాం కదా. Anybody loves holiness? ఎవరికైనా పరిశుద్ధత ఇష్టం ఉంది ఇక్కడ? Yeah. Anybody practices holiness? పరిశుద్ధతను అభ్యసిస్తున్నారు ఎవరైనా ఇక్కడ? Anybody loves righteousness? ఎవరికైనా ఇక్కడ నీతి ఇష్టం ఉన్నదా? This morning I think I'm talking to the lights, the ఈ ఉదయం ceiling, the walls. Nobody's talking to me. లైట్స్ తో సీలింగ్ తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరు స్పందించట్లేరు, మాట్లాడట్లేదు. Tell me those who don't like holiness. చెప్పండి, పరిశుద్ధత ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. At least raise your hand. కనీసం దాన్ని చేతులు లేపండి. Nobody is raising their hand because you are children of God. Amen. ఎందుకంటే మీరు దేవుని పిల్లలై ఉన్నారు. The children of God loves pursue holiness. దేవుని పిల్లలు దేన్ని వెదుగుతారు, ఇష్టపడతారంటే పరిశుద్ధతనే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So let's go to Genesis 35, కాబట్టి అందరూ ఆదికాండము 30వ అధ్యాయం వెళ్దామండి. 22 verse. 22వ వచనం.
ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. Now we see the first born son of, who is he? ఎవరు Jacob. ఇక్కడ ఎవరు జ్యేష్ఠ కుమారుడు కనిపిస్తున్నాడండి? యాకోబు జ్యేష్ఠ కుమారుడు. And how many children does Jacob have? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 sons. 12 కుమారులు. Okay, excluding the daughters. Okay. So, కుమార్తె కూడా. who is the first son? ఎవరు మొదటి కుమారుడు? Reuben. రూబేన్. But who gets the birthright blessings? కానీ వారందరి మధ్యలో ఎవరికి జ్యేష్ఠ పుత్ర హక్కు వచ్చింది? No, but who actually gets the birthright? The first son, isn't it? నిజానికి ఎవరికి రావాలి జ్యేష్ఠత్వపు హక్కు? Yeah. మొదట Let's పుట్టినవారే see కదా. what happened in his life. కానీ తన జీవితంలో ఏం జరిగిందో చూడండి. First Chronicles 5, మొదటి దినవృత్తాంతంలో 5 verses 1 and 2. 1, 2 చూద్దాం. మొదటి దినవృత్తాంతంలో 5 మొదటి 2. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. ఆయనను జన్మ స్వాతంత్రము యోసేపుదాయను. Now, if you see, the birthright of Reuben was given to, ఇక్కడ చూస్తే జ్యేష్ఠత్వపు హక్కు ఎవరి జన్మ స్వాతంత్రం ఎవరికి వెళ్ళింది? the blessings of the firstborn was given to Joseph. ఈ యొక్క జ్యేష్ఠత్వపు ఆశీర్వాదములు యోసేపుకి The ఇవ్వబడ్డాయి. Bible tells the reason. బైబిల్ దీనికి కారణం ఏంటిదో చెబుతుంది. He was the firstborn. ఈ యొక్క రూబేను మొదట He పుట్టిన was the first strength. బల ప్రారంభమై ఉన్నాడు. Keep first verse. Okay, but when he defiled his father's marriage bed, కానీ ఎప్పుడైతే ఈ యొక్క రూబేను తన తండ్రి యొక్క ఆ యొక్క వివాహ పరుపును ఆయన అపవిత్రపరిచాడు. say defile, చెప్పండి. అపవిత్రత, say defile, అపవిత్రత, unholiness. అపవిత్రత. When we defile our bodies, మన దేహమును మనం ఎప్పుడైతే అపవిత్రపరుస్తామో we destroy destiny. మన యొక్క జీవిత గమ్యమును మనం నాశనం చేసుకుంటాం. Especially fornication destroys destinies. ప్రత్యేకముగా జారత్వం అనేది మన యొక్క గమ్యమును అది నాశనం చేస్తుంది. Every young person is attracted towards immorality. ప్రతి యవనస్తులు కూడా ఈ యొక్క ఆ యొక్క పాపమునకు ఆ యొక్క జారత్వం వైపునకు ఆకర్షింపబడుతుంటారు. Let me tell you, the people who destroy their body are unstable. ఈ మాట చెప్పనివ్వండి. ఎవరైతే వారి యొక్క దేహమును ఈ విధంగా నష్టపరుచుకునే వారు ఉంటారో వారు స్థిరత్వం లేని వారు. Those who smoke, drink, they spoil their own body. You know, they destroy their destinies. మీరు గమనిస్తే గనక ఆ యొక్క వారు పొగ పీల్చి వారు సిగరెట్ తాగువారు ఉంటే గనక వారి యొక్క దేహమును వారు నాశనం చేసుకునే వారుగా ఉంటారు. తర్వాత వారి జీవిత గమ్యమునే నాశనం చేస్తారు. Especially fornication. దాంట్లో ప్రత్యేకమైనది ఏంటిదంటే జారత్వము. Today, let me tell you, I don't want any sad faces. ఈ రోజు ఒక మాట చెప్పండి. ఎవరు ఇక్కడ బాధాకరమైన ముఖం వేసుకొని I want everybody to have the knowledge of this. అందరూ కూడా ఈ విషయము తెలివి పొందుకోవాలని ఇష్టపడుతున్నారు. The Bible says my people perish because బైబిల్ చెప్తుంది నా ప్రజలు ఏం లేక lack నశించిపోతున్నారు. of wisdom, lack of knowledge. జ్ఞానము లేక తెలివి లేక నశించిపోతున్నారు. People don't know. ప్రజలకు తెలియదు. It's like some people don't even know that they're holding the fire. ఎట్లా అంటే కొంతమందికి వారు మంట పట్టుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు మంట You're పట్టుకున్నారు. destroying yourself. అట్లా పట్టుకుంటే ఏమైతే మీకే నష్టం జరుగుతుంది. So today let us learn more about it. కాబట్టి దీని కొరకు ఈ రోజు What happened to Reuben? ఒకసారి మన రూబేన్ దగ్గర చూద్దాం. Genesis 49, ఆదికాండము 49 verses 1 to 4. మొదటి నుండి 4 వచనాలు. ఆదికాండం 49 మొదటి 4 వచనాలు. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. What? ఔన్నత్యాతిశయమును. Now, Reuben, you're my firstborn, my might, first sign of my strength. See, excelling in honor, excelling in power. ఆమెన్. ఇక్కడ చూస్తే రూబేన్ కొరకు ఏం చెప్తున్నా, నా యొక్క ప్రథమ కుమారుడు పెద్ద కుమారుడు, నా శక్తి బలము నీవే అని చెప్పేసి ఔన్నత్యతిశయము బలాతిశయము నీవే అంటున్నారు. Excel. Say excel. చెప్పండి. Say loudly, excel.
God will make us excel. దేవుడు శ్రేష్టత చెందిస్తారండి. We are called the firstborns of this world. మనం ఈ యొక్క లోకంలో ఆ ప్రథమ ఫలముగా పిలువబడుతున్నాం. Who's the firstborn? ఎవరు ప్రథమ In your family, you will tell your sister or your brother who's the firstborn. But for God, we are the firstborn in this world. ఆమేన్. మన కుటుంబంలో ఎవరుకున్నా సరే, ఎవరు మొదట పుట్టినా, మన దేవుని దృష్టిలో మనమే లోకంలో మొదట ప్రథమ ఫలమై ఉన్నాము. So, God is saying the firstborn people will excel in honor, will excel in power. ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఏంది, జ్యేష్ఠ కుమారులు ఏంటిది, వారు శక్తిలో కూడా బలములో వారందరూ కూడా ఏమంటారు శ్రేష్టత చెందుతారు. Say again, excel in honor. చెప్పండి, ఘనతలో Excel in power. శక్తిలో శ్రేష్టత. Now this is one blessing of holiness. ఇదే ఆ పరిశుద్ధతకున్న ఒక ఆశీర్వాదం. When you practice this, మీరు ఎప్పుడైతే ఇది అభ్యాసం you చేస్తారో will be powerful. మీరు శక్తివంతంగా మారతారు. You will be honorable. మీరు ఘనపరచబడతారు. Honor will come searching for you. ఆ యొక్క గౌరవం ఘనత మిమ్మల్ని వెదికి వస్తుంది. Some people thoughts are so bad. కొంతమంది తలంపులు చెడుగా ఉంటాయి. Some people actions are so bad. కొంతమంది క్రియలు చెడుగా ఉంటాయి. Some people always think about unholy things. కొంతమంది ఎప్పుడు కూడా అపవిత్రమైన విషయములు ఆలోచిస్తూ God ఉంటారు. is saying, కానీ దేవుడు చెప్తున్నాడు, I am the one who knows what you are thinking. నీవు ఏం ఆలోచిస్తున్నావో అది నేను ఎరిగిన వాడనని Whatever చెప్తున్నాడు. you think, you will speak. నువ్వేది ఆలోచిస్తే అదే మాట్లాడతావు కదా. Or whatever you speak, you will act it. లేదంటే You నువ్వేది will do it. మాట్లాడతావో అదే నువ్వు క్రియలుగా చేస్తావు. So today God is saying, కాబట్టి ఈ రోజు దేవుడు if చెప్తున్నాడు, anybody of you ఆమేన్, wants to excel in your life, ఆయన మీ జీవితంలో మీరు శ్రేష్టతలోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. make holiness a habit. ఒక పరిశుద్ధతను ఒక అలవాటుగా మార్చుకోండి మీరు. Hallelujah. హల్లెలూయా. Read 4th verse for me. 4వ వచనం చూద్దాము. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. See, in English it says, you are unstable as waters, you will no longer excel. ఇక్కడ చూస్తే గనక నీళ్ల వలె నువ్వు చంచలుడవై అంటే స్థిరత్వం లేకుండా ఉన్నావు. Underline that statement, you will no longer excel. ఇక్కడ చూస్తే నీవు అతిశయము పొందవు అనుంది, దాన్ని అండర్లైన్ చేసుకోండి. Now we are getting it? అర్థమవుతుందా మీకు? Why we are not excelling? ఎందుకు మనము అతిశయం పొందట్లేదు అంటే There is some unholiness in your life. కారణం ఏంటంటే మీ జీవితంలో ఏదో అపవిత్రత ఉన్నది. You are defiling your body. మీ దేహమును అపవిత్రపరచుకుంటున్నారు. Sometimes in our lives, కొన్ని మార్లు మన జీవితంలో all the sins are not what do you say, not in our body, that the consequences won't be on our body, but it will be apart from our body. అనేక మార్లు పాపం యొక్క ప్రభావము కేవలం మన యొక్క దేహంలో మాత్రమే కాదు, మన దేహమున బయట కూడా ప్రభావం ఉంటుంది. But this sin, కానీ ఈ యొక్క పాపము, you are going against your own flesh. ఈ యొక్క జారత్వం చేస్తే గనక మీ సొంత శరీరముకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. God wants you to really succeed. దేవుడు నిజంగా మీరు అన్నిట్లో విజయకరంగా ఉండాలని ఇష్టపడుతున్నారు. The first thing you have to overcome is దానికి మీరు మొదటగా అధిగమించాలి unholiness. అపరిశుద్ధత, అపవిత్రత. Are you getting it? అందరికి అర్థమవుతుందా? Yes, unholiness. అపవిత్రత. Now you will no longer excel, ఇప్పుడు నీవు ఏమాత్రం అతిశయము పొందవు, because all the blessings of the birthright will never be activated in your life. ఎందుకంటే రూబేన్తో చెబుతున్నాడు, ఆ యొక్క జ్యేష్ఠ కుమారుని యొక్క ఆశీర్వాదం లేవి కూడా నీ పని చేయవు. This sexual sins will destroy destinies. ఈ యొక్క శరీర సంబంధమైన లేకపోతే లైంగిక సంబంధమైన పాపములు వారి జీవిత గమ్యమును నాశనం చేస్తాయి. That will destroy your wisdom. నీ జ్ఞానమును నాశనం చేస్తుంది పాపం. That will remove you from your power. నీ యొక్క శక్తి నుండి నిన్ను వేరు చేసేస్తుంది, తీసివేస్తుంది పాపం. Today God is saying, ఈ రోజు దేవుడు చెప్తున్నారు, be like Joseph. యోసేపు లాగా ఉండండి. Who is Joseph? యోసేపు ఎవరండి? He is the same brother, right? అదే వాళ్ళు ఒక సహోదరుడు Same కదా. son, he has the same father. ఈ యోసేపు కూడా అదే తండ్రి. But you see, Joseph excelled. కానీ మీరు చూస్తే యోసేపు అన్నిట్లో అతిశయం పొందాడు. In First Chronicles 5:1, ఆ యొక్క దినవృత్తాంతములో 5:1 చూస్తే Reuben's blessings came upon ఈ యొక్క రూబేన్ ఆశీర్వాదం ఎవరిపైన వచ్చింది? Joseph. యోసేపు పైన వచ్చింది. Why? ఎందుకు?
Some people don't like these kind of messages. కొంతమందికి ఇటువంటి వాక్యం చెప్తే వర్తమానాలు నచ్చవు. But let me tell you, my dear brothers and sisters, కానీ ప్రియ సహోదరి సహోదరుడా you చెప్పండి, want to excel in power, మీరు శక్తిలో అతిశయం excel in పొందాలా, honor, ఘనతలో అతిశయం పొందాలా, excel in birthright blessings. లేదంటే ఆ జ్యేష్ఠ కుమార హక్కులు From ఆశీర్వాదాలు పొందాలా. number 11, you want to go up to number 1. ఆ యొక్క 11వ సంఖ్య నుండి మొదటి సంఖ్యకి వెళ్ళాలని ఇష్టపడుతున్నారా? First of all, you are not there in number 11. You are out of numbers. ఆమె నిజానికి అసలు ఆ యొక్క సంఖ్యలు ఏమి ఇంకా దానికి దాటి Because you are encouraging something unholy in your life. ఎందుకంటే మీ జీవితంలో అపవిత్రమైన దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. One man of God said, ఒక దైవజనుడు చెప్పారు, if you carry a dry fish in your pocket, who will follow you? మీ యొక్క జోబులో ఒక ఎండిన చేపను మీరు వేసుకొని తిరిగితే ఏం వెంబడి వస్తుంది? ఎవరైనా ఎండిన చేపలు జోబులో పెట్టుకొని తిరుగుతారా? Dogs, cats, all the unholy things will start following you. మీ జోబులో ఆ ఎండిన చేప పెట్టుకొని తిరిగితే కుక్కలు పిల్లులు అపవిత్రమైన అన్ని మీ వెంబడి పడతాయి. Try it once, no? ఒకసారి ప్రయత్నం చేయండి. Like yes, like flies. You want to see how flies will come over you? మీ పైన ఆ యొక్క ఈగలు ఎంత గుంపుగా వాళ్తాయి తెలుసా? Because you are carrying what? ఎందుకు మీరు ఏం కలిగి ఉన్నారు మీ The దగ్గర? dry fish. ఒక ఎండిన చేప ఉంది మీ దగ్గర. Similarly, అదే రీతిగా if you carry anything unholy in your life, మీ జీవితంలో అపవిత్రమైనది ఏదైనా మీరు కలిగి ఉంటే excellence won't be attracted to you. ఈ యొక్క అతిశయము శ్రేష్ఠత మీకు ఆకర్షింపబడదు. Wisdom, the Bible says, wisdom won't be attracted to you. బైబిల్ చెప్తుంది ఆ యొక్క అజ్ఞానము మీ వైపు ఆకర్షింపబడదు అంటారు. Don't we need wisdom? మాకు జ్ఞానం వద్దా? మనకు Youth, don't we need wisdom? మనకు జ్ఞానం అవసరం లేదా? Don't you know, do you need to know how to manage your money, your time, your age, everything, isn't it? మీ యొక్క డబ్బును కావచ్చు, సమయం కావచ్చు, వ్యాపారం అన్నిటిని కూడా ఎలా నిర్వహించాలని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? You need wisdom. దానికి మీకు జ్ఞానం కావాలి. The Bible says, బైబిల్ చెబుతుంది the wisdom from above is pure. పై నుండి వస్తున్న జ్ఞానము అది పరిశుద్ధమైనది. Again, the wisdom from above is pure. పై నుండి వస్తున్న జ్ఞానం ఏంటిది? అది పవిత్రమైనది. Who got this power of wisdom? ఈ యొక్క జ్ఞానము శక్తి ఎవరికి వచ్చింది? Reuben or Joseph? రూబెన్కా యోసేపుకా? But Reuben was actually the rightful person to receive the wisdom from heaven. కానీ నిజానికి చూస్తే కనుక రూబేను మాత్రమే ఈ యొక్క పరలోకం నుండి వస్తున్న జ్ఞానం పొందుకోవడానికి సరియైన వాడు. నిజానికి ప్రతి దానికి విజ్డమ్ కావాలి. జ్ఞానమే ప్రధానం. జ్ఞానమే కార్యసిద్ధికి ప్రధానం. దట్ మీన్స్ ఫర్ ఎవ్రీ వర్క్, ఏ కార్యం చేయాలన్నా నీకు ఏముండాలో? జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం ఎవరికి వచ్చింది అంటే, రూబేన్కి వచ్చిందా, యోసేపుకి వచ్చిందా అంటే, ఎవరికి వచ్చింది? యోసేపు రాజుల దగ్గర నిలబడ్డా, రూబేన్ రాజుల దగ్గర నిలబడ్డా? రూబేన్ జీవితంలో రూబేన్ యొక్క వంశావళి గురించి మనము చూస్తే, రూబేన్ వారి పిల్లలు ఎక్కడున్నారో మనకు తెలియదు, కానీ యోసేపు పిల్లల పేర్లు చెప్పండి మీరు, టక్మని చెప్తారు. మనసే, ఎఫ్రాయిం. ఈ మనసే, ఎఫ్రాయిం ఎక్కడున్నారు? ఈ గోత్రంలోనే ఉన్నారు. They took the place of the brothers. ఆ యొక్క తన సహోదరుల యొక్క స్థానమును ఈ యొక్క మనష్షే ఎఫ్రాయిములు తీసుకున్నారు. How many tribes are there? ఎన్ని 12 tribes are there. 12 గోత్రాలు ఉన్నాయి. Out of the 12 tribes, ఆ 12 గోత్రాల్లో Joseph's sons are there. ఈ యొక్క యోసేపు కుమారులు కూడా ఉన్నారు. So 2 tribes of Jacob, of Israel, even till today, ఇప్పటికీ కూడా ఎఫ్రాయిమీయులు ఉన్నారు, మనషేయులు ఉన్నారు. They belong to this tribe. వారు ఈ యొక్క గోత్రముకు చెందిన వారు. Even in Israel, if you go, మీరు ఇశ్రాయేలుకి వెళ్ళినా, if you talk to any generation now, ఇప్పుడున్న ఇశ్రాయేల్ తరంలో ఎవరు, and you ask them, వారిని అడిగితే, which tribe do you belong to? ఏ యొక్క గోత్రం చెందిన వారని మనం క్యాస్ట్ చెప్పినట్టు వాళ్ళు టక్మని చెప్తారు. నేను యూదా గోత్రం, నేను బెన్యామీ గోత్రం, నేను ఎఫ్రాయిం గోత్రం. They can tell any person. అక్కడున్న వారిని ఎవరిని అడిగినా చెబుతారు. వారు they are listed in their tribes. వారి యొక్క గోత్రములో వారి పేరు లిఖింపబడిన. And God sustained Israel's generation. ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క తరములన్నిటిని దేవుడు నిలబెట్టాడు. In that list, ఆ యొక్క లిస్టులో who is there? ఎవరు ఉన్నారండి? Joseph got the birthright blessing. ఆ యొక్క యోసేపుకే జ్యేష్ఠత్వపు హక్కు. Why? ఎందుకు? He went to Potiphar. ఆ యోసేపు ఆ పోతిఫర్ దగ్గరికి to వెళ్ళాడు. work as a ఎలా పని చేయడానికి వెళ్ళాడు? slave. ఒక దాసునిగా పని చేయడానికి Why వెళ్ళాడు. are you not talking to me? ఎందుకు నాతో మాట్లాడట్లేదు మీరు? You don't want these lessons? ఈ యొక్క లెసన్స్ వద్దా? చాప్టర్ క్లోజ్ చేసినట్టు మైండ్ క్లోజ్ చేసుకున్నారా? నాకు వద్దే వద్దు, గివ్ మీ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్.
If you are wise, you know how to get those blessings. మీరు జ్ఞానం కలిగి ఉంటే గనక ఆ ఆశీర్వాదములు ఎలా వస్తాయో మీకు తెలుసు. If you're foolish, you will ask, tonight, give me blessings. ఒకవేళ మీరు ఆ యొక్క తెలివి లేకపోతే బుద్ధిహీనంగా ఉంటే ఈ రాత్రి నాకు కావాలి అని అంటారు. So today God is saying, I want you to excel in power, excel in honor. ఈరోజు దేవుడు మీతో చెబుతున్న మాట ఏంటి తెలుసా? మీరు శక్తిలో ఆ ఘనతలో మీరు అతిశయము శ్రేష్టత పొందాలని ఇష్టపడుతున్నారు. Okay? I want the men also to talk to me. ఈరోజు మగవారు కూడా నాతో మాట్లాడాలి ఇష్టపడుతున్నా, మాట్లాడాలి అందరూ. I wish I could do some gimmicks for you to talk to me. నాతో మాట్లాడడానికి ఏదో జిమ్మిక్స్ చేస్తే బాగుండని అనిపిస్తుంది. Before I do anything, please talk to me. So anyway, Joseph, he was a slave. ఇక్కడ యోసేపు ఎలా ఉన్నాడు? ఒక దాసుడుగా ఉన్నారు. What happened in his master's house? తన యొక్క యజమాని ఇంట్లో ఏం జరిగింది? His master's wife was crushing on Joseph. ఈ యొక్క యజమానుని భార్య యోసేపును చాలా ఇబ్బంది Oh, పెడుతుంది. she was a big fan of Joseph. యోసేపుకి పెద్ద ఫ్యాన్ అండి. Every single day ప్రతిరోజు she would look at Joseph. యోసేపునే చూస్తుంది. Joseph చాలా బాగున్నావు. And then Joseph మనలాగా హి అయిపోడు. Joseph ran away. యోసేపు పరిగెత్తి వెళ్ళిపోయాడు అక్కడ. He tried not to talk to her. అసలు తనతో మాట్లాడకూడదు అని Today let me tell you, ఈ రోజు ఈ మాట that one character of his ఆ యొక్క ఒక్క made him వ్యక్తి excellent. తనను అతిశయింపచేసింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If there was Samson in Joseph's place, ఒకవేళ యోసేపు స్థలంలో సంసోను ఉంటే what would Samson do? సంసోను ఏం చేస్తుండే? He likes Delilah. దెలాయిల్ అంటే ఇష్టం కదా సంసోను. He likes Jezebel. యెజబెల్ ఇష్టము. He likes every woman he sees. తన యొక్క అందరు స్త్రీలు ఇష్టము సంసోను. Every woman he sees, what a great opportunity. Wow. అందరూ చూస్తే ఎంత గొప్ప అవకాశం అని చూస్తాడు స్త్రీని చూస్తే. But Joseph was not like that. కానీ యోసేపు అట్లా కాదండి. He saw a snake in her. ఆ యొక్క స్త్రీలో సర్పంను చూశాడు. He saw a snake in her. తనలో పామును చూశాడు. He saw that his destiny will be destroyed. తన యొక్క గమ్యము నాశనం అవ్వడం He చూశాడు. never even looked at her. అసలు కనీసం తన వైపు దృష్టి కూడా He పెట్టలేదు. tried to ignore her తనను నిర్లక్ష్యం చేశాడు. because he was wise enough to know that she was a trap. ఎందుకంటే యోసేపుకు జ్ఞానం ఉంది ఆ యొక్క పోతిఫర్ భార్య ఒక ఉచ్చు అని. And she was a grave. తర్వాత ఏంటి? తను ఒక సమాధి లాంటిగా ఉన్నదని. So today, కానీ ఈరోజు Joseph, God is showing us Joseph. దేవుడు మనకు యోసేపును చూపిస్తున్నారు. When the woman was pursuing Joseph, which is so unlikely. Women don't do that. అసలు నిజానికి స్త్రీలు అలా చెయ్యరు. కానీ ఒక పోతిఫర్ భార్య యోసేపు వెంబడ పడుతుంది అలా. Every single day. ప్రతిరోజు కూడా. ఈరోజు ఇవాళ రేపు ఉన్న జనరేషన్ బాయ్స్ అయితే అబ్బా మంచి ఛాన్స్ రా, ఎందుకురా పోగొట్టుకునే, పోతిఫర్ భార్య రా, మామూలుగా కాదు. షీఈ్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్ బికాస్ గవర్నర్స్ వైఫ్. షీ వుడ్ డెఫినెట్లీ లుక్ బ్యూటిఫుల్. షీ వుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఆల్ ద లగ్జరీస్. షీ వుడ్ స్మెల్ సో గుడ్. గవర్నర్ భార్య కాబట్టి చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది, చాలా మంచి వ్యక్తిగా ఉంటుంది, అందంగా ఉంటుందని అనేక మంది ఈ కాలంలో అనుకుంటారు. When Potiphar wife was trying to touch Joseph, ఎప్పుడైతే పోతిఫర్ భార్య యోసేపును తాకాలని ఇష్టపడుతుందో, he didn't say stop, please stop, no. He didn't say అయ్యో వద్దు అని ఇట్లా అనలేదు. If you say stop, please, you'll fall into it. ఒకవేళ అయ్యో వద్దు ఆపు అంటే He ran. యోసేపు He flew away from her. పారిపోయాడు. He fled. తను పారిపోయాడండి. And that is what happened in his life. అదే తన జీవితంలో జరిగింది. That made him excel. అదే తనను అతి శ్రేష్టమైన స్థానానికి తీసుకెళ్ళింది. Today, ఈరోజు that same God is saying, అదే దేవుడు చెప్తున్నారు, I was with Joseph. నేను యోసేపుతో కూడా ఉన్నాను. I am with Joseph. నేను యోసేపుతో కూడా ఉన్నాను. The same God is going to be with you. ఇప్పుడు అదే దేవుడు మనతో కూడా ఉండబోతున్నాడు. Why was God with Joseph? ఎందుకు యోసేపుతో దేవుడు ఉన్నారండి? But those people who do not defile their temple, ఎవరైతే వారి యొక్క ఆలయమును అపవిత్రపరచుకున్నారో their God will decide. వారి దేవుడు వారిలో నివాసం. Hallelujah. హల్లెలూయా. And when God was with Joseph, ఎప్పుడైతే దేవుడు he యోసేపుతో prospered in everything. అన్నిటిలో యోసేపు అభివృద్ధి చెందాడు. Now you know how to attract this God. ఇప్పుడు మీకు అర్థమవుతుంది దేవుని ఎలా Now I will ఆకర్షించాలి. give you a choice. ఇప్పుడు ఒక చాయిస్. You want to be prosperous, మీరు అభివృద్ధి or you చెందాలనుకుంటున్నారా? want to fall into grave? లేదంటే మీరు సమాధిలో పడిపోవాలి. You want to excel? మీరు శ్రేష్టతలోనికి వెళ్ళాలా? You want to talk to the kings, మీరు రాజులతో or you మాట్లాడాలనుకుంటున్నారా? want to be with all the women? లేదంటే స్త్రీలందరితో ఉండాలనుకుంటున్నారా? Decide.
తీర్మానం తీసుకోండి. Same goes with women. You want to be with men or you want to be with the kings. You want to be prosperous. You want to save a nation. You want to be the person that God has made you be. ఆమె ఇక్కడ ఉన్న ఆడవారితో కూడా మాట్లాడుతున్నాను. మీరు రాజుల ముందు నిలిచోవాలని శ్రేష్టతలోనికి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే అబ్బాయిలతో మిగిలిపోయి, లేకపోతే Even if you don't like, let me tell you a few things that I wrote. ఒకవేళ మీకు నచ్చకపోయినా కొన్ని విషయాలు నేను రాసుకుని చెప్పనివ్వండి. Love is not just a feeling. ఈ యొక్క ప్రేమ అనేది కేవలం అనుభూతి కాదు. Love is not lust. ప్రేమ అంటే ఆ చెడ్డ ఆశ చూపు కాదు. You want to know what love is? You want to know what love is? ప్రేమ అంటే ఏందో తెలుసుకోవాలనుకుంటున్నారా? Love is God. ప్రేమ అంటే దేవుడే. Love is God. ప్రేమ అంటే దేవుడు. Lust takes. ఈ యొక్క కామములు అంటే చెడ్డ కోరిక ఏం చేస్తుందంటే Love gives. కామము లేకపోతే మీ నుండి తీసుకోవాలి కావాలంటది, కానీ ప్రేమ ఎప్పుడు మీకు ఇస్తుంది. Lust demands. ఈ యొక్క చెడ్డ ఆశ ఏం చేస్తుందంటే Are you writing? Love sacrifices. చెప్పండి, ఎప్పుడు ప్రేమ అనేది త్యాగం చేస్తుంది. Lust seeks pleasure. ఈ యొక్క శరీర ఆశ కోరిక ఏంటిది? నాకు Love సంతోషం seeks కావాలి. purity. ఈ యొక్క ప్రేమ పవిత్రతను చూస్తుంది. Lust uses people. ఈ యొక్క చెడ్డ ఆశ మనుషుల్ని వాడుకుంటుంది. Love values people. కానీ ప్రేమ అనేది మనుషులకు విలువనిస్తుంది. Lust exploits. ఈ యొక్క కామం ఏం చేస్తుంది? అన్నిటిని చెడిపివేస్తుంది. Love honors. కానీ ప్రేమ అన్నిటిని గణపరుస్తుంది. Did you write? రాసుకుంటున్నారా? What is the first thing I said? మొదటిది నేను చెప్పింది Love is God. Okay, the second thing I said, lust takes. It can be lust of flesh, lust of eyes, lust of anything, lust of power, whatever. శరీర ఆశ, నేత్రాశ, లేకపోతే అధికారం కొరకు ఆశ, ఏదైనా సరే అది ఎప్పుడు తీసుకుంటూ Lust takes. ఎప్పుడైనా శరీర సంబంధం Love తీసుకుంటుంది. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది? Now, if you know ఇప్పుడు మీకు you తెలుసు are loving a person, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు, if you know that person is loving you back, ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను తిరిగి ప్రేమిస్తున్నాడని తెలిస్తే, if they are demanding lust, ఒకవేళ వారు మీ నుంచి ఏదైనా శరీర కోరిక it కోరుకుంటే is not love. అది ప్రేమ కాదండి. Love sacrifices. ప్రేమ ఎప్పుడైనా త్యాగం చేస్తుంది. Lust seeks pleasures. ఎప్పుడైనా శరీర కోరిక ఏం చేస్తే తెలుసా? ఆనందం కావాలని సుఖం కోరుకుంటది. Love seeks purity. ప్రేమ అనేది పరిశుద్ధతను, పవిత్రతను వెతుకుతుంది. Lust uses people, but love values people. శరీర కోరిక మనుషుల్ని వాడుకుంటుంది, కానీ If you are a husband, మీరు భర్త అయితే are you valuing your wife or using your wife? మీ యొక్క భార్యకు మీరు విలువిస్తున్నారా లేకపోతే Know వాడుకుంటున్నారా? the difference between love and lust. ఈ యొక్క ప్రేమకు శరీర కోరిక మధ్యలో ఉన్న తేడా తెలుసుకోండి. When you are lusting after something, మీరు దేనికైనా శరీర కోరిక కామం కలిగి ఉంటే, flesh, money, power, whatever, అది ఏదైనా శరీరం కావచ్చు, డబ్బు కావచ్చు, when you are lusting, you are losing. మీరు ఆ చెడ్డ కోరిక కలిగి ఉంటే కనుక మీరు పోగొట్టుకుంటారు. So today, ఈ రోజు not only this fleshly desires, ఈ యొక్క కేవలం శరీర కోరికలు let మాత్రమే me కాదు. show you few more things. ఇంకో కొన్ని విషయాలు చూపనివ్వండి. I will explain it to you. Yeah. వివరిస్తాను మీకు వాటి విషయం. Can you read what's on the screen? Okay, keep the next slide. So I will explain it to you. Zoom it for me. If you want, choose the See, victory. basically in the Bible, when you overcome something, you're inheriting something else. Okay? బైబిల్ చెప్తుంది మీరు ఎప్పుడైనా ఒక దాన్ని జయిస్తే గనక మీరు ఒక దాన్ని పొందుకుంటున్నారని. When you deny flesh, sin, you are inheriting heaven. మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క శరీరమును కావచ్చు, పాపమును కావచ్చు, మీరు తృణీకరిస్తే So పరలోకం few సంపాదించుకుంటారు. 19 or 20 things I will show you today. కాబట్టి ఈ రోజు 19 లేదా 20 విషయాలు మీకు Like a చూపిస్తాను. very good teacher, నేను మంచి బోధకురాలు, spoon feeding you. మీకు మంచి I'm going to feed you today. ఈ రోజు తినిపించబోతున్నట్లనే. This is knowledgeable session, okay? ఇది జ్ఞానం కలిగిన ఒక సెషన్. Are you interested? See, for us, lust is not the only sin that we have. We have anger, we have envy. చూడండి, మనకు ఈ యొక్క శరీర కోరిక ఒక్కటి మాత్రమే తప్పు కాదండి. మనకు కోపం అనేది ఉంది, తర్వాత ద్వేషం అనేవి కూడా ఉన్నాయి. So we have to overcome that. వాటిని కూడా జయించాలి మనం. Always remember, ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, when we pass the test, మనం ఎప్పుడైనా ఒక పరీక్షను జయించినప్పుడు we get promotion. మనకు ఒక ప్రమోషన్ వస్తుంది. So each time you're overcoming the flesh, కాబట్టి మీరు శరీరమును అధిగమించిన ప్రతిసారి something is being released from heaven. ఏదో ఒకటి పరలోకం నుండి You విడుదల want to know? చేయబడుతుంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? Okay, write down whatever you are not able to overcome. ఒకవేళ ఒకసారి రాసుకోండి, మీరు ఏది జయించలేకపోతున్నారో, అధిగమించలేకపోతున్నారో రాసుకోండి వాటి. Okay, so if you want to put death
down in your life. ఒకవేళ మీ జీవితంలో మరణమును మీరు తీసివేయాలనుకుంటే Overcome hatred. మీ ఆ యొక్క ద్వేషమును జయించండి. Some people see deaths in their families. కొంతమంది వారి జీవితంలో కుటుంబంలో ఆ యొక్క మరణము, మరణం మరణాంధకరమైన రోగాలు, మరణము దగ్గరికి తీసుకెళ్ళారు. ఇఫ్ యు వాంట్ టు ఓవర్కమ్ డెత్, మీరు మరణమును జయించాలంటే you have to overcome hatred. మీరు ద్వేషమును జయించాలి మొదట. You're getting it? అర్థమవుతుందా? Because Jesus said, ఎందుకంటే యేసు if you చెప్పారు, hate somebody, మీరు ఒక వ్యక్తిని if you ద్వేషిస్తే, are angry at somebody, ఎవరికైనా కోపం కలిగి it's like ఉంటే, you're killing them. అది ఎలా ఉందో తెలుసా? Death చంపడంతో is coming. సమానం. మరణం వస్తుంది. So if you want to put death in your family, కాబట్టి మీ యొక్క జీవితంలో మరణం sorry, తీసివేయాలనుకుంటే, if you want to put death down in your family, like overcome death, మీ కుటుంబంలో మరణమును అధిగమించాలి, తీసివేయాలనుకుంటే kill hatred. మీ ద్వేషమును Now, తీసివేయండి. if you want wisdom, మీకు జ్ఞానం కావాలంటే overcome lust. ఆ యొక్క శరీర కోరికను కానము Pursue జయించాలి. purity. ఆమేన్. మీరు పరిశుద్ధతను వెతకండి. Like I said, wisdom from above is pure. పైనుండి వస్తున్న జ్ఞానము పవిత్రమైనది. It can only reside in the places, in the habitation where it is pure. కాబట్టి ఒక జ్ఞానము ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో Did అక్కడికి Joseph receive wisdom from God? యోసేపు దేవుని నుండి జ్ఞానం పొందుకున్నాడా? Did Daniel receive wisdom from God? దానియేలు దేవుని నుంచి జ్ఞానం పొందుకున్నాడా? Yes, Solomon also received because he asked of it. But let me tell you something. Joseph and Daniel did not ask of it. They overcame lust. So wisdom came as a inheritance for them. హల్లెలూయా. సొలొమోనుకు కూడా జ్ఞానం వచ్చింది, ఎందుకంటే దేవుని అడిగాడు కాబట్టి. కానీ యోసేపు దానియేలు చూస్తే వారు జ్ఞానం కొరకు అడగకపోయినా వచ్చింది. ఎందుకు తెలుసా? వారి కోరికలన్నీ చంపివేశారు, శరీర కోరికలు పక్కన పెట్టారు, జయించారు కాబట్టి పొందుకున్నారు. Are you getting it? అందరికి అర్థమవుతుందా? Are you getting it? అర్థమవుతుందా? I'm enjoying this session. Are you enjoying it? You want to know more? ఇంకా ఎక్కువ తెలుసుకోవాలా? See, God also said, if you lack wisdom, చెప్పండి. దేవుడు చెప్పారు, మీకు జ్ఞానం కొదవ ఉంటే ఏమన్నారు? ask me. అడగమని చెప్పారు. He said that because ఎందుకు ఆయన చెప్పారు? we are lacking wisdom మనకు జ్ఞానం కొదువు ఉంది కాబట్టి. because of our sinful, defiled lives. ఎందుకంటే మన పాపపూరితమైన పాడైపోయిన జీవితం. Isn't God so good? దేవుడు మంచివాడు కాదండి ఎంత? When we sin, we defile, then you repent, Lord, give me wisdom, He will give it to you. మీరు ఎప్పుడైతే మన పాపము చేసి అపవిత్ర పడతామో అయినప్పటికీ తర్వాత మనము పశ్చాత్తాపడి దేవుని అడిగితే మరలా దేవుడు ఇస్తాడు జ్ఞానం. But there are some blessings కానీ కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. you inherit మీరు దాన్ని స్వతంత్రించుకుంటారు without even asking or praying about it. ఆమేన్. మీరు అడగకుండా ప్రార్థించకుండానే స్వతంత్రించుకోవచ్చు. Because your life is like a prayer. ఎందుకంటే మీ యొక్క జీవితమే ప్రార్థన లాగా ఉన్నది. Your life is so pure. మీ యొక్క జీవితం పవిత్రమైనది. You want wisdom? మీకు జ్ఞానం కావాలా? Say no to all the dirty things. అంతే, అపవిత్రమైన వాటికి వద్దు అని చెప్పాలి. You want beautiful eyes. మీకు అందమైన కనులు You కావాలా? want eyes full of power. మీ యొక్క కనులు శక్తితో You నింపబడాలనుకుంటున్నారా? want a visionful life. మీకు దర్శనము కలిగిన కనులు See కావాలనుకుంటున్నారా? pure things. ఆ యొక్క పరిశుద్ధమైనవే చూడండి, Discard impure things. అపవిత్రమైనవి నెట్టివి తీసివేయండి. And when you look at something, మీరు ఎప్పుడైనా ఒకటి చూసినప్పుడు that something will be a blessing to you. అది చూసింది మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. Hallelujah. హల్లెలూయా. Now let's go to the next point. ఇప్పుడు తర్వాత అంశానికి వెళ్దాం. The eye sermon is a very big sermon. I will save it for next sermon. Okay. The third point, if you want peace, overcome. Unforgiveness. మీకు సమాధానం కావాలంటే దేన్ని జయించాలండి? Can you also zoom this? No. Okay. Okay. If you want peace, మీకు సమాధానం శాంతి లేదా? కావాలంటే ఏం కావాలి మీకు? Overcome unforgiveness. ఎవరినైనా మీరు బాధ పెట్టినా, లేకపోతే వారు మిమ్మల్ని బాధ పెట్టినా, ఒకటి గుర్తుపెట్టండి, త్వరగా క్షమించేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. అది నువ్వు ఓవర్కమ్ చేస్తే, ఆ క్షమాపణ లేని హృదయాన్ని ఓవర్కమ్ చేస్తే ఏమవుతుందంట? నీకు సమాధానం వస్తుంది, నీ ఇంటికి సమాధానం వస్తుంది. Shalom will come into your house. Yes. Then, so if you are unforgiving, you won't have peace in your body, in your mind, in your soul. It will be so restless. ఒకవేళ మీరు క్షమించలేని వారుగా ఉంటే గనక మీకు ఏ విధమైన సమాధానం ఉండదు. మీ మనస్సులో, మీ జీవితంలో సమాధానం లేని వారుగా ఉంటారు. Okay, now let's go to the next point. If you want God's presence, మీకు దేవుని సన్నిధి కావాలంటే overcome unholiness. అపవిత్రతను మీరు జయించాలి. I wrote down all this with my own small wisdom from the Bible that I got. నేను బైబిల్ నుండి నేను పొందుకున్న కొంచెం జ్ఞానం నుంచి ఇవన్నీ రాశాను నేను. Hallelujah. హల్లెలూయా. Isn't it relating to the Bible verses? బైబిల్ యొక్క వచనాలకే సరిపోతుంది కదా. Who attracted God's presence in the Bible? బైబిల్ దేవుని సన్నిధిని ఆకర్షించిన వారు ఎవరు?
Moses and Joseph, మోషే, యోసేపు, even David, దావీదు కూడా they overcame unholiness. వారు అపవిత్రతను జయించారండి. ఒక మాట ఉంటుంది కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సో దే విల్ అట్రాక్ట్ గాడ్. కాబట్టి హృదయ శుద్ధి గల వారు దేవుని ఆకర్షిస్తారు. ఎనీబడి వాంట్స్ టు అట్రాక్ట్ డీమన్ లైక్ ద డాగ్ అండ్ ద క్యాట్? ఆ యొక్క కుక్కను పిల్లిని ఆకర్షించినట్టు దయ్యాలను ఆకర్షించాలని డోంట్ కీప్ డ్రై ఫిష్ ఇన్ యువర్ పాకెట్. అంటే మీ జేబులో ఎండిన చేపను పెట్టుకోకండి. ఇన్ యువర్ లైఫ్ డోంట్ కీప్ ఎనీ అన్హోలీ యాక్ట్. మీ జీవితంలో కూడా అపవిత్ర కార్యములు మీరు పెట్టుకోవద్దు. మీరు ఎప్పుడు You getting it? అర్థమవుతుందా? Live a holy life. పరిశుద్ధ జీవితం. God will live with a contrite and a repentant heart. దేవుడు ఆ యొక్క దీన మనస్సు తర్వాత పశ్చాత్తాప హృదయం కలిగిన వారితో జీవిస్తారు ఆయన. Anybody wants to listen to God's voice? ఎవరైనా దేవుని స్వరం వినాలనుకుంటున్నారా? Every day. ప్రతిరోజు. I heard God's voice. నేను దేవుని స్వరం విన్నాను. One day he called me Jolly. ఒక రోజు దేవుడు నన్ను పిలిచారు జాలీ. Not one time, I think 3 times I heard him call audible voice. నేను వినపడుతున్న స్వరం విన్నాను 3 సార్లు అండి. Thunder like voice. ఉరుము వంటి శబ్దం. బట్ ఎంత ఆదరణ అంటే ముగ్గురు పిలిచినట్టు అనిపించింది. ఒక్క వాయిసే ముగ్గురుగా రీసౌండ్ వచ్చింది. ముగ్గురు పిలిచినట్టు. I was in my room. He called. When I was praying, నేను ప్రార్థిస్తున్నప్పుడు God wants you also to listen to his voice. దేవుడు మీరు కూడా తన స్వరం వినాలని Do you want this loving father to call your name? ఈ యొక్క ప్రేమగల తండ్రి మీ పేరు పిలవాలని ఇష్టపడుతున్నారా? మోషే అని పిలిచాడు దేవుడు. ఎక్కడ? ఆయన కొండల దగ్గర ఉన్నప్పుడు మోషే 2 సార్లు. సమూయేలు అని పిలిచాడు దేవుడు. Who heard it? ఎవరు విన్నారండి అది? Samuel heard it. సమూయేలు విన్నాడు. Sometimes nobody can hear that God is calling you, but you with your ear you can hear. కొన్ని మార్లు దేవుడు మాట్లాడినప్పుడు ఆ స్వరం ఏ మనుషులు వినరు, కానీ మీకు మాత్రమే వినిపిస్తుంది. What should you overcome? మీరు దేన్ని జయించాలి? Overcome the noise of the world. లోకం యొక్క శబ్దమును, overcome the distractions. ఈ యొక్క డిస్ట్రాక్షన్ ని జయించండి. overcome those voices. ఆ లోకంలో ఉన్న స్వరములను జయించండి. కొంతమంది ఎప్పుడు చూసినా మనుషులతోనే ఉంటారు. ఒక్క గంట సేపు కూడా అలోన్గా ఉండడానికి ఉండరు. They don't like to be alone. ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు వారికి. But when did God speak to Jacob? యాకోబుతో దేవుడు ఎప్పుడు మాట్లాడారు? When did God speak to Moses? మోషేతో ఎప్పుడు మాట్లాడారు? When did God speak to Samuel? సమూయేలుతో ఎప్పుడు మాట్లాడారు? When they were alone, when nobody was there. వారు ఏ మనుషులు లేకుండా వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు When everybody was sleeping. అందరూ పడుకున్నప్పుడు. When everybody was in their own works. అందరూ వారి యొక్క సొంత పనుల్లో ఉన్నప్పుడు. Today onwards, ఈ రోజు నుండి not only to see God, కేవలం దేవుని వెతకడానికి, listen to his voice. ఆయన స్వరము వినండి. మీరు Are you ready to listen to his voice? ఆయన స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నారా? కొంతమంది గాసిపింగ్. కొంతమంది టీవీ ఎప్పుడు ఆన్ ఉంటుంది, ఫోన్ ఎప్పుడు ఆన్ ఉంటుంది, చూసినా చూడకపోయినా ఫోన్ ఎప్పుడు ఆన్ ఉంటుంది, ఎప్పుడు రింగు ఏదేదో పాటలు. కొంతమంది, నేను తప్పుగా అనట్లేదండి, పాటలు వినడంలో తప్పులేదు, ఎస్పెషలీ వర్షిప్ సాంగ్స్లో వినడం తప్పులేదు. కొంచెం పక్క పెట్టండి. 24 గంటలు పాటలు. ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్. ఆర్ యూ వర్షిపింగ్ అలాంగ్ విత్ ద వర్షిప్ సాంగ్స్? దెన్ ఇట్స్ గుడ్. బట్ దేవుడు మాట్లాడాలని వస్తున్నాడు, నువ్వు వినట్లేదు. మాట్లాడాలని వస్తున్నాడు, ఐ వాంట్ టు టాక్ టు మై చైల్డ్, నువ్వు వినట్లేదు. ఎప్పుడు అదే ఫోన్ గొడవ, ఎప్పుడు అదే టీవీ, ఎప్పుడు ఒకవేళ ఎవ్వరు మాట్లాడిపోతే టక్ 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 ఫోన్ చేసి సీరియస్గా మాట్లాడు. ఏముండదు, సోది మాటలు. డిస్ట్రాక్షన్స్. సమ్ పీపుల్ హ్యావ్ సో మెనీ డిస్ట్రాక్షన్స్. కొంతమందికి అనేకమైన డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఎన్ని డిస్ట్రాక్షన్స్ పెట్టుకుంటారంటే వాళ్ళ జీవితంలో దే విల్ బి సో బిజీ విత్ డిస్ట్రాక్షన్స్. హౌ కెన్ గాడ్ టాక్ టు యూ? మీరు ఆ విధంగా డిస్ట్రాక్షన్ లో బిజీగా ఉంటే దేవుడు ఎలా మాట్లాడతారు మీతో? త్రో ద ఫోన్. ఆ ఫోన్ ని పక్కన పడేయండి. Go out of the people who are distracting you. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్న మనుషులందరి నుంచి బయటికి Sit in one room. ఒక రూమ్ లో కూర్చోండి. Talk to me, Father. తండ్రి, నాతో మాట్లాడు. I want to hear your voice. నీ స్వరం వినాలనుకుంటున్నాను. For 7 years, DGS Dinakaran uncle. దినకరన్ అంకుల్ 7 సంవత్సరాలు He prayed to see God, to listen to God. దేవుని చూడడానికి, దేవుని స్వరం వినడానికి 7 years no distractions. 7 సంవత్సరాలు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఉన్నారు. 7 నిమిషాలు మనకి డిస్ట్రాక్షన్. 7 నిమిషాలు డిస్ట్రాక్ట్ కాకుండా ఉండలేము. 7 నిమిషాలు కుదురుగా ఉండం ప్రార్థనలో. ప్రార్థన కూర్చుంటే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. రేపు మా ఫ్రెండ్ కలుస్తూ ఉంటుంది, ఏం వేసుకోవాలి ప్రార్థనలో. రేపు నేను బస్ బుక్ చేయాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి ప్రార్థనలో.
So many things Satan will remind you when you're praying. మీరు ప్రార్థిస్తున్న సమయంలోనే సాతాను అనేక విషయాలు జ్ఞాపకం He చేస్తాడు. does not want you to hear God's voice. దేవుని స్వరం నువ్వు అసలు వినకూడదని వాడు So what కోరుకుంటాడు. should you crucify to listen to God's voice? కాబట్టి దేవుని స్వరం వినాలంటే మీరు దేన్ని మీరు సిలువ వేయాలి? All the distractions. మీ డిస్ట్రాక్షన్స్ Okay, let's go quick. If you want victory in every area, crucify the flesh. మీరు అన్ని విషయంలో అన్ని రంగంలో మీరు జయం చూడాలంటే మీ శరీరమును మీరు సిలువ As I told you about Reuben, he excelled in honor, excelled in power. ఆ యొక్క రూబిని చూస్తే ఏంటిది ఆ యొక్క శక్తిలో కావచ్చు The ఘనతలో seventh కావచ్చు. thing, if you want God's favor, ఏడోది మీరు దేవుని కనికరం పొందుకోవాలనుకుంటే God's favor. దేవుని కనికరం. Who wants God's favor? దేవుని కనికరం అంటే ఏంటి? Lifetime favor we want. మనకు జీవితాంతం కనికరం కావాలనుకుంటాం కదా. Stay humble. దాని కొరకు తగ్గింపు కలిగి Overcome pride. గర్వమును జయించండి. గర్వం భయంకరమైనది. నువ్వు కృప ఎవరిని ఆవరిస్తుందంట? దీనులకు కృప, అధిక కృప కూడా దేవుడు ఇస్తాడంట. సో వెన్ యూఆర్ హంబుల్ యూ విల్ బి ఫేవర్డ్ బై గాడ్. మీరు దీని మనసు కలిగి ఉంటే దేవుని కనికరము కృప మీ పైన వస్తుంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ టెల్ యూ, యూఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ఇట్ ద హోల్ వీక్. ఆమేన్. నేను చెప్పబోతున్నాను, వారం అంతా దాన్ని ధ్యానించండి. ఐ వాంట్ టు సీ యువర్ బుక్స్. మీ బుక్స్ చూడాలనుకుంటున్నాను నెక్స్ట్ సండే, వచ్చే ఆదివారం. టీచర్ అమ్మలాగా ఉన్నాను కదా. ఎస్, ఐఎమ్ అ గుడ్ టీచర్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు యొక్క ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు సేవకురాలు. అండ్ ఐఎమ్ గుడ్ టీచర్ ఫర్ యూ. తర్వాత మీకు మంచి బోధకురాలు. ఓకే, సో నౌ ఇఫ్ యూ వాంట్ లాస్టింగ్ హ్యాపీనెస్, మీకు నిత్యముగా ఉండే ఆనందం కావాలంటే బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే ఈ లోకంలో సంతోషము క్షణిక మాత్రం, సుఖము క్షణిక మాత్రం అంట. బట్ ఇఫ్ యూ వాంట్ లాస్టింగ్, నిత్యము సంతోషం కావాలంటే చూస్ ఒబీడియన్స్ ఓవర్ ప్లెజర్. ఆమేన్. హూ ఒబేడ్ గాడ్? అబ్రహాం. ఫర్ ఎవ్రీథింగ్ హీ ఒబేడ్ గాడ్. ఆయన జీవించినంత కాలం, ఎంతో కాలమైన వృద్ధాప్యంలో కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. సో వెన్ యూ ఒబే గాడ్, కాబట్టి జాయ్ ఇస్ వెయిటింగ్ ఎట్ యువర్ డోర్. మీ ఆనందం మీ యొక్క తలుపు దగ్గర వేచి ఉంటుంది. ఈచ్ టైమ్ యూ ఒబే గాడ్, వాట్ ఈస్ వెయిటింగ్ ఎట్ యువర్ డోర్? మీరు దేవునికి లోబడిన ప్రతిసారి ఏది ఎదురు చూస్తుంది మీకు? సంతోషం. సంతోషం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నౌ నెక్స్ట్, ఇఫ్ యు వాంట్ స్పిరిచువల్ పవర్, మీకు ఆత్మీయ శక్తి కావాలంటే, ఇఫ్ యు వాంట్ టు హీల్ ద సిక్, మీరు రోగుల్ని స్వస్థపరచాలంటే, ఇఫ్ యు వాంట్ టు ప్రొఫెసై, మీకు ప్రవచించాలి మీరు అనుకుంటే, సరెండర్ 100% ఆఫ్ యువర్ లైఫ్ టు జీసస్. మీ జీవితమును 100% యేసుకు హల్లెలూయా. సమర్పించండి. హల్లెలూయా. Did God give everybody the authority to heal the sick or cast off the demons, or only to the disciples? దేవుడు అందరికీ కూడా విశ్వాసులకు దయ్యం వెలుగొట్టి స్వస్థపరిచే శక్తి ఇచ్చారా? కేవలం శిష్యులకు మాత్రం ఇచ్చారా? He gave only to the disciples because they surrendered everything to God. Okay, next. శిష్యులకు ఇచ్చారు ఎందుకంటే సమస్తం దేవునికి సమర్పించుకున్నారు. The 10th one, 10వ విషయం, if you want a clean heart, మీకు శుద్ధ హృదయం if you కావాలంటే, want to be a clean vessel, మీకు శుద్ధమైన పాత్ర కావాలంటే, repent after 1000 days. 1000 రోజుల తర్వాత మీరు పశ్చాత్తాపపడాలా? Quickly, immediately, వెంటనే పశ్చాత్తాపపడాలి. repent. వెంటనే పశ్చాత్తాపపడాలి. Amen. Hallelujah. హల్లెలూయా. And God uses a అప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటారు? clean vessel. పరిశుద్ధమైన పాత్ర. Next one, please. Go to the 11th one. What is written? 11వ విషయం ఏముందండి? If you want to overcome temptation, మీరు శోధనను జయించాలంటే stay close to Jesus. యేసుకు దగ్గరగా సమీపంగా ఉండాలి. But actually I want to say, read the word. కానీ నేనేం చెప్పాలంటే నిజానికి వాక్యం చదవండి. Psalm 119 verse 9. ఆ 119:9 కీర్తనలు. యవనస్తులు దేని చేత వారి నడత శుద్ధీకరించుకుందరు? దేవుని యొక్క వాక్యము ధ్యానించుట చేతనే. So when you read even when temptation knocked at Jesus' door, he used the scriptures. కాబట్టి ఆ యొక్క శోధన ఎప్పుడైతే యేసుప్రభు వారికి వచ్చిందో అప్పుడు యేసయ్యంది వాక్యమును లేఖనములు వాడారు. 5 minutes లో ముగిస్తాను, ఓకేనా? మీరు ఆన్సర్ ఇవ్వాలి నాకు. Was Jesus tempted? That means temptation will also come to us. అంటే అర్థం ఏంటిది? What did Jesus use? యేసయ్య ఏం వాడారు? What weapon did he use? ఏ ఆయుధం Word. వాడారు? వాక్యము He వాడారు. used the scriptures. ఆయన లేఖనములు వాడారు. Amen. Hallelujah. Hallelujah. So how do you overcome temptation? కాబట్టి శోధనను ఎలా జయిస్తారు మీరు? తెలుగులో ఒక మాట ఉంది వాక్యంలో, ఏముందంటే, నేను తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు, ఎందుకు? నీ ధర్మశాస్త్రము నా హృదయం నందు ఉన్నది కనుక. సో you're getting it? So when you have the word, you will overcome temptation. So how many hours you will read the Bible? కాబట్టి మీరు ఎప్పుడైతే వాక్యం కలిగి ఉంటారో శోధనను జయిస్తారు. కాబట్టి ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నారు? ఏడుపు వస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే, నవ్వులో ఏడుపు వస్తుంది.
ఎంత బిక్క మొహాలు వేసుకొని చూస్తాం. బైబిల్ చదువు మాన్యువల్ అండి, మన మాన్యువల్ ఇది. మన బాడీ మనం ఒక మెషిన్ అనుకోండి, మెషిన్కి ఒక మాన్యువల్ ఉంటుంది కదా, ప్రతి మెషిన్కి అలాంటి మాన్యువల్ మనకు ఉంది బైబిల్. ఎవ్రీడే ఇఫ్ యు రీడ్ you will be out of this unrighteousness of the world. Amen. ప్రతిరోజు వాక్యం చదివితే కనుక లోకంలో ఉన్న ప్రతి దుర్నీతి నుండి మీరు బయట. Okay, let's go to 12th point. If you want God's direction, overcome unbelief. దేవుని యొక్క నడిపింపు కావాలంటే మీరు అపనమ్మిక అంటే అవిశ్వాసం నుండి అవిశ్వాసం తొలగిపోవాలి. ఎందుకంటే God cannot show you the way if you do not have faith in him. ఆయనలో మీరు విశ్వాసం కలిగి లేకపోతే ఆయనకు మిమ్మల్ని నడిపించలేడు, దారి చూపించలేరు. When God spoke to Abraham in Genesis 12, he said, I will show you the place that I'm going to take you. ఆదికాండం 12లో దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు నువ్వు వెళ్ళవలసిన మార్గం నేను చెబుతానని చెప్పారు ఆయన. Abraham believed or not? అబ్రాహాము నమ్మాడా లేదా? Because he trusted God completely, he moved out of his zone. దేవుణ్ణి పూర్తిగా అబ్రాహాము నమ్మాడు కాబట్టి తన ప్రాంతంలో పూర్తిగా విడిచి వెళ్ళిపోయాడు. So God was his direction in his life. కాబట్టి అబ్రాహాము జీవితంలో దేవుడే తన మార్గం అయి ఉన్నారు. And wherever Abraham went, God sent his angel, Abraham said. మరి ఎక్కడైతే ఆ అబ్రాహాం వెళ్ళాడో దేవుడు తన దూతను నీకంటే ముందు దేవుడు దూతను పంపిస్తాడని ఎలియాజర్ చెప్తాడు కదా, అలాగే God will give you direction if you trust him completely. If God says don't marry this one, trust him. దేవుని నమ్మితే దేవుడు పూర్తిగా నడిపింపునిస్తాడు. ఒకవేళ దేవుడు ఈ వ్యక్తిని వివాహం చేసుకోకంటే ఆయన నమ్మండి ఆ మాటను. Yes, if you want your prayers answered very quickly, ఒకవేళ మీ ప్రార్థనకు త్వరగా జవాబు రావాలంటే టైదింగ్ కాదు, టైదింగ్ ఇవ్వండి, నేను టైదింగ్ వేసాను కాబట్టి నేను దశంభాగాన్ని ఇస్తే దేవుడు వెంటనే వింటాను. నో, నీ బలి అర్పణ అక్కడ పక్కబెట్టు ఫస్ట్ అంటున్నాడు దేవుడు. పక్కబెట్టి ఎక్కడికి వెళ్ళామంటున్నాడు? ఎవరితో అయితే నీకు అసమాధానం ఉందో వారితో నువ్వు సమాధాన పడి తిరిగి అప్పుడు నీ ప్రార్థనలో అభ్యంతర పడవు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ వెల్, ఓవర్కమ్ unfaithfulness. మీరు ఏదైనా సరే సరిగ్గా శ్రేష్టంగా ముగించాలనుకుంటే గనక ఆ అవిశ్వాసమును మీరు జయించాలి. What did Paul say? పౌలు ఏం చెప్పారు? I have fought the good fight of faith. నేను మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం తుదముట్టించాను అంటున్నాడు. ఆమేన్. Yes, he went ఎక్కడి వరకు? He finished well because he was faithful. ఆమేన్, హల్లెలూయా. నమ్మకంగా ఉండి మంచిగా ముగించాడు పౌలు. Then if you want to conquer fear, మీరు భయంను జయించాలనుకుంటే grow in God's love. దేవుని ప్రేమలో పెరగండి. Hallelujah. Hallelujah. Do you know all these are in the Bible? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయని తెలుసా వచనాలు? Yes, perfect love drives out all fear. Okay, పరిపూర్ణమైన ప్రేమ భయమును పూర్తిగా వెళ్ళగొడుతుంది. ఎంత మందికి పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది ఇప్పుడు. ఒక్క బ్రదర్ చెప్తున్నారు, you know you love God. మీరు దేవుని ప్రేమించండి. And God's love is perfected in you. అప్పుడు దేవుని ప్రేమ No fear. అప్పుడు మీలో భయం. Nobody can stand with you. ఏ వ్యక్తి మీ ముందు Nobody cannot even think about harming you. ఏ వ్యక్తి మిమ్మల్ని కనీసం దాడి చేయాలి, హాని చేయాలి. All the days of your life you will be attracted to your wife. ఆమేన్. మీ జీవిత కాలం అంతా కూడా మీ భార్యకు మీరు ఆకర్షింపబడతారు. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Love, God's love will make us attractive. దేవుని ప్రేమ మనను ఆకర్షింపజేస్తున్న వ్యక్తులుగా మారుతుంది. Amen. ఆమేన్. 16th. 16. If you want true riches, మీకు నిజమైన ఐశ్వర్యం కావాలంటే seek the kingdom of God first. మొదట దేవుని రాజ్యమును వెతకండి. Not a selfish desire. సొంత కోరికలు కాదండి. If you want a house, మీకు ఇల్లు కావాలంటే, if you want to accumulate something, ఏదైనా ఒకటి మీరు a కావాలి, car, a bike or anything, ఆమేన్, give God the first place. ఏది కావాలన్నా యేసుకు మొదటి స్థానం ఇవ్వండి. Whether it is tithing, అది దశంభాగం your కావచ్చు, time, మీ సమయం your కావచ్చు, energy, మీ బలం give కావచ్చు, it to God. దేవునికి ఇవ్వండి మొదట. God will give your job, అప్పుడు దేవుడు your car, మీకు your blessings. జాబ్ అన్ని Amen. ఆమేన్. The 17th, if you want to overcome the world, keep feeding on God's word, not opinions of people. మీరు లోకమును జయించాలనుకుంటే గనక మీరు దేవుని వాక్యమును భుజించేవారు, తినేవారు ఉండాలి, మనుషుల ఒపీనియన్స్ కాదు. కొంతమంది ఉంటారండి, 10 మందిని అడుగుతారు, 10 సలహాలు ఇస్తారు. ఎంత కన్ఫ్యూజ్ ఉంటారు కదా. వాక్యం అలా చెప్పదు, 10 సలహాలు ఇవ్వదు, ఒక్కటే సూటిగా టార్గెట్ కొట్టినట్టుగా చెప్తుంది. వెళ్ళకు అంటే వెళ్ళొద్దు, వెళ్ళు అంటే వెలుము. హీ డస్ నాట్ గివ్ ఆకాశంలో ఆప్షన్స్ ఇవ్వడు, నువ్వు ఇచ్చేస్తే అలా కాదు. డైరెక్ట్లీ యూ గో టు గాడ్ అండ్ సే, లార్డ్ టాక్ టు మీ త్రూ యువర్ వెదర్ ఐ షుడ్ గో విత్ దిస్ ఆర్ నాట్. గాడ్ విల్ సే నో, or God will say yes, I am with you. Yes, so don't go by the opinions of people.
మనుషుల ఉద్దేశంలో తోపినంత వెళ్ళకండి మీరు. If God wants to talk to you, He may use people, దేవుడు మీతో మాట్లాడాలంటే మనుషులు వాడుకోవచ్చు ఆయన, but He will always use His word. కానీ ఎప్పుడు వాడుకునేది దేవుడు తన He వాక్యం. may use counselors, ఆయన ఆలోచనకర్తను వాడుకోవచ్చు, but His word is a counsel. కానీ ఆయన వాక్యమే ఆలోచన అయి ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. The 18th one. 18వ If you want to wear a crown, మీరు కిరీటం ధరించాలనుకుంటే carry the cross. సిలువను మోయండి. Okay? ఓకే, Meditate on this and write it to me and get it to me next week. దీని మీద ధ్యానించి వచ్చే వారం నాకు తీసుకురావాలి. Yes? ఓకే, You want to wear a crown, మీరు carry your cross. కిరీటం ధరించాలంటే సిలువను మోయండి. Okay, the last one. ఆఖరిది, If you want to receive the promises of God, దేవుని వాగ్దానం పొందుకోవాలనుకుంటే conquer impatience. మీరు ఆ యొక్క ఓర్పు, ఓర్పు లేని జీవితంలో మీరు ఆ ఓర్పు లేని తనమును మీరు జయించాలి. అసహనమును జయించాలి. ఓకే, సహనం. దోస్ పీపుల్ హూ రిసీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఎవరైతే దేవుడి నుంచి వాగ్దానం పొందుకున్నారో వారు సహనమును ఓర్పును కలిగి ఉన్నవారు. యు గెటింగ్ ఇట్? అర్థమవుతుంది. అండ్ ఐ కెన్ రైట్ టిల్ 25 ఆఫ్ ఇట్, బట్ దీస్ ఆర్ ఆల్ నార్మల్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ డైలీ. ఇంకా 25 అంశంలో ఇట్లా రాయొచ్చు, కానీ మన డైలీ జీవితంలో 19 ఇవన్నీ కూడా మనము జయించే వారుగా ఉండాలి. బికాస్ ద బైబిల్ సేస్, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్. నేను మీకు శ్రేష్టమైనది ఇస్తానని చెప్తుంది. వెన్ యూ కాంకర్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ మీరు జయిస్తే యూ విల్ ఇన్హెరిట్ సంథింగ్. మీరు ఏదో ఒకటి స్వతంత్రించుకుంటారు. The people who are in flesh ఎవరైతే శరీరంలో ఉంటున్నారో cannot inherit godly things. శరీరకంగా ఉన్నవారు దేవుని విషయంలో Are you స్వతంత్రించుకోలేరు. getting it? అందరికీ అర్థమవుతుందా? Sometimes, especially me also, I'll get easily offended. కొన్ని మార్లు అందరూ, నేను కూడా ఇది మనము ఈజీగా అఫెండ్ అవుతాం, అభ్యంతర పడుతుంటాం. For every small negative word or any person talking to me badly or in a not a good tone, we will get offended easily. మనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కనుక మనము కఠినంగా మాట్లాడితే వెంటనే బాధపడతాం కదా మనం. Let us overcome that. దాన్ని కూడా జయించుదాం. When you overcome that sensitivity, ఆ యొక్క సున్నితమైన ఆ యొక్క తత్వమును when you don't think about what other people think about you, నీ గురించి వేరే వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారో you will become more powerful than them. వారి కంటే మీరు శక్తివంతంగా మారాలి. Hallelujah. 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 Do you think that Jesus was in his house crying about everything? అన్నిటి గురించి ఏసై ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు అనుకున్నారా మీరు? దేవా, నన్ను వాళ్ళు దెయ్యం అన్నారు, ప్రభువా తండ్రి నన్ను వాళ్ళు ఇదన్నారు అదన్నారు, నేను రేపు సేవ చేయను అన్నాడా యేసయ్య? He didn't say that, right? అని చెప్పలేరు కదా. Similarly, అదే రీతిగా even if people talk bad about you, ఒకవేళ మనుషులు నీ కొరకు చెడుగా మాట్లాడు, our God is a redeemer. మన దేవుడు విమోచకుడు. He is our advocate. ఆయన మన ఉత్తరవాది. He will take revenge. ఆయననే మన పక్షాన పగ We are not supposed to take any revenge. మనం ఏ పగ తీర్చుకోవద్దు. Don't compare yourselves also. మేము ఎవరితో Don't పోల్చుకోవద్దు. be jealous about anybody. ఎవరి విషయం అసూయపడకండి. And you will release those blessings that they have upon your life too. అప్పుడు వారి జీవితం పైన ఆశీర్వాదం కూడా మీరు విడుదల చేస్తారు. Amen. Hallelujah. హల్లెలూయా. This is a loaded session. ఇది నింపబడిన ఒక సెషన్ అయి ఉన్నది. So church is used to just taking, going. ఈ యొక్క సో సంఘం ఎప్పుడు పొందుకొని వెళ్ళడముగా ఉంటుంది. You actually took a load of wisdom sheet with you. కానీ ఈ రోజు మీరు ఒక జ్ఞానము కలిగిన గొప్ప షీట్ ని మీరు తీసుకొని వెళ్తున్నారు. ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇది చేస్తే ఇది జరుగుతుంది. ఆమేన్. MBBS రాస్తే ఏమొస్తుంది నీకు? డాక్టర్ అనే పదవి వస్తుంది, టైటిల్ వస్తుంది. సో నువ్వు 10th క్లాస్ రాస్తే, 10th క్లాస్ ఎగ్జామ్ రాసినాక నీకు ప్రమోషన్ ఎక్కడ వస్తుంది? ఇంటర్మీడియట్కి వస్తుంది. సో సిమిలర్లీ గాడ్ టోల్డ్ us, నువ్వు ఇది ఓవర్కమ్ చేయి. నీ ఫ్లెష్లో, నీ శరీరంలో కోపం ఎక్కువ ఉంది, ఆ కోపంను అధిగమించు. ఆ కోపంను అధిగమిస్తే నీకు సహనం వస్తుంది. ఆ ఓర్పు ద్వారా, ఓర్పు అనేక ద్రోహ కార్యములను జరగకుండా ఆపేస్తుంది. ద్రోహ కార్యాలు జరగవు. ఓకే. అండ్ ఒకవేళ కోపం వచ్చినా అది ఎప్పటి వరకు ఉండాలంట? సాయంత్రం వరకు. వెంటనే రికన్సైల్ అవ్వాలి, వెంటనే తగ్గించుకోవాలి, వెంటనే ఫర్గివ్ చేసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడిని ప్రార్థనలన్నీ వింటాడు. ఆమేన్. హల్లెలూయా. So God is saying, I will answer your prayers. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మీ ప్రార్థన జవాబిస్తాను. So that is why I just gave you the titles. కాబట్టి అందుకే మీకు కేవలం ఆ You టైటిల్స్ write down every point. తర్వాత మీరు అన్ని అంశంలో రాసుకోండి. You meditate on it. దానిపైన ధ్యానించండి. You check the history of the Bible బైబిల్లోని చరిత్ర చూడండి ఒకసారి. and see how David turned away from his anger and how God saved him from
unnecessary battles. ఎప్పుడైతే దావీదు తన కోపం నుండి మల్లుకున్నాడో అనవసరమైన కార్యం నుంచి దేవుడు తనను విడిపించాడు. Similarly, అదే రీతిగా if you are meditating on all of this, వీటన్నిటి How many are there? ధ్యానిస్తే ఎన్ని ఉన్నాయి? 19, 20. Can you add more if you can? 19 ఇంకా జత చేయొచ్చు కదా. Yeah. Yes. కదా. Add more. If you overcome the నేత్రాశ ఏమంటారు, లస్ట్ ఆఫ్ ది ఐ, ఓకే, నేత్రాశ, దాన్ని ఓవర్కమ్ చేస్తే your whole body will become light. ఆమేన్. ఓకే, అవన్నీ రాసుకోండి. ఓకే, నేను ఇది ఓవర్కమ్ చేస్తే ఇది ఇన్హెరిటెన్స్ వస్తుందా, ఓకే, నేను ఇది చదువుకుంటే నాకు ఈ టైటిల్ వస్తుందా, ఈ డిగ్రీ వస్తుందా, అలాగా నిన్ను నువ్వు చెక్ చేసుకో. ఇప్పుడు నేను అన్నీ చెప్పగలుగుతాను, కానీ మీకు కొంతమందికి ఓర్పు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఓర్పు అస్సలు ఉండదు, కొంతమందికి లస్ట్ ఉంటుంది, కొంతమందికి అసూయ ఉంటుంది. సో కొంతమంది, అందరూ ఒకటే కాదు. గాడ్ ఇస్ సేయింగ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. దేవుడు చెప్తున్నారు మీ విషయం మీరు పని చేయండి. చూడండి, బికాస్ ద 7 weeks of sanctification, కానీ ఈ యొక్క పరిశుద్ధ పరిచర్యలో you're cleansing your body, నీ యొక్క దేహమును పవిత్రపరుస్తున్నారు, you're cleansing your flesh, నీ యొక్క శరీరమును పవిత్రపరుస్తున్నారు, you're opening, releasing doors of blessings. ఆ తర్వాత ఆశీర్వాదపు ద్వారములు మీరు తెరుస్తున్నారు. Any small negative thought also, ఏ చిన్న చెడు ఆలోచన అయినా సరే, it comes under the section of unbelief. ఈ యొక్క అవిశ్వాసం యొక్క అంశం కింద వస్తుంది. Many people, Indian people, have negativity. అనేక మంది ప్రతికూలమైన విషయాలకు తలంపులు. If the husband does not receive your call, ఒకవేళ మీ యొక్క కాల్ హస్బెండ్ లేకపోతే, if he does not reply your text message, టెక్స్ట్ మెసేజ్ కి జవాబు ఇవ్వకపోతే, immediately the mind goes somewhere. వెంటనే మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. It goes to serials, movies and all that. సీరియల్స్, మూవీస్ అన్ని చూసేసి It goes into episodes. ఎపిసోడ్స్ కి వెళ్ళిపోతుంది. Oh, my husband did not reply. ఓ నా భర్త జవాబు ఇవ్వలేదు కదా, I think he's talking to somebody else. అనుకుంటే ఎవరితోనో మాట్లాడుతుండు. He won't even talk, but you will think like that. అసలు ఆయన నిజానికి I'm just telling in a funny way. నేను జోక్ గా But చెప్తున్నాను. in everything, if doctor says there is some lump in your body, అన్నిట్లో కూడా ఒకవేళ డాక్టర్ మీద కనెక్ట్ ఉందని చెప్తే, immediately we will say, క్యాన్సర్ వచ్చిందా నాకు. So we are so negative. మనము చాలా నెగటివ్ గా ఉంటున్నాం. Go to the word of God. వాక్యం దగ్గరికి వెళ్ళి Feed on the word of God వాక్యం and see if these are opening up in your life. అప్పుడు చూడండి ఇవి మీ జీవితంలో తెరవబడుతున్నాయా లేదా, If these blessings are your inheritance or not. ఒకవేళ అప్పుడు ఈ యొక్క విషయాల్లో మీకు స్వాస్థ్యముగా స్వతంత్రం Hallelujah. చూడొచ్చు. ఆమేన్. Even I am a student, నేను కూడా స్టూడెంట్, along with you all. మీతో కూడా I am working on myself. నా పైన నేను కూడా What I have to overcome నేను ఏది జయించాలి with the grace of the Lord. దేవుని కృప ద్వారా. I had anger issues, నాకు కోపం but these days I don't have. కానీ ఈ రోజుల్లో లేదండి. నాకు Even if I have, ఒకవేళ నాకు వచ్చినా it is for their betterment. వారి యొక్క It does not come from my ego. నా యొక్క ఈగో నుండి రావట్లే. You know whose grace is working on me? తెలుసా ఎవరి కృప నా పైన పనిచేస్తుంది? The unfailing grace of God is working on me. విఫలమవ్వని దేవుని కృప. Amen. Hallelujah. ఆమేన్. And after we work on ourselves, మనం ఈ విధంగా పని చేస్తున్నాం. many people are getting jobs in very, very big companies. అనేక మంది ఉన్న వారికి గొప్ప కంపెనీలో ఉద్యోగం రాబోతుంది. Because the wisdom from heaven is going to పరలోకం నుండి మీరు పొందుకోబోతున్నారు. reside in you. Amen. మీలోనే నివాసం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. And many people are going to become, I think if God calls you, people are going to become pastors and ministers of God. ఆమేన్. మరి నేను అనుకుంటున్నాను దేవుని చిత్తం అయితే కనుక ఇక్కడ Hallelujah. అనేక మంది పాస్టర్స్ సేవకులుగా మారబోతున్నారు. Hallelujah. And you are going to own very big churches. మరియు మీరు గొప్ప సంఘములో మీరు కలిగి ఉండబోతున్నారు. God will entrust you with big companies. దేవుడు గొప్ప కంపెనీ విషయం మీరు నమ్ముతారు. Because he saw you are preparing yourself. ఎందుకంటే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారు. You are working on yourself. మీ పైన మీరు కార్యం చేస్తున్నారు. In future, if you are a pastor, ఒకవేళ మీరు పాస్టర్ అయితే, if you have a big church, మీకు గొప్ప సంఘం ఉంటే, any young heroine comes and stands in front of you also. యవ్వన స్త్రీ అయిన హీరోయిన్ మీ ముందు వచ్చి నిల్చున్నా, she will come and say, you are so good looking, pastor garu. పాస్టర్ గారు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. What will you do? మీరు ఏం చేస్తారు అప్పుడు? What will you do? ఏం చేస్తారు? You already worked on yourself. ఆమేన్. You will say, thank you sister, God bless you, I will pray for you. ఇదివరకే మీరు మీ విషయం మీరు సరి చేసుకున్నారు కాబట్టి అవును సిస్టర్, I will pray that you will have a holy heart from today onwards. ఈ రోజు నుంచి పరిశుద్ధ హృదయం నీకు వచ్చునుగా కానీ ప్రార్థన చేయండి. And when you lay hands upon her, తన పైన మీరు చేతులు ఉంచినప్పుడు your pure hands will be laid upon her. ఆమేన్. మీ పరిశుద్ధమైన చేతులు, Because you kept your hands pure, ఆమేన్, మీ చేతులు పరిశుద్ధంగా the power of God will fall upon you దేవుని శక్తి తన పైన and directly over her. ఆమేన్ తనని మారుస్తుంది. Now you are getting it. ఇప్పుడు అర్థమవుతుందా? As you are preparing yourself, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి.
చేసుకుంటూ As you're making yourself holy, మిమ్మల్ని మీరు as పరిశుద్ధపరచుకుంటూ Daniel did not defile himself, ఏ విధంగా దానియేలు తనను one day పవిత్రపరచుకోలేదు, ఒక రోజు he was 10 times better 10 రెట్లు శ్రేష్టంగా మారాడు. than all the people in that land. అదే భూమిలో ఉన్న అందరూ కూడా He was more greater than any king. ఆ దేశంలో ఉన్న రాజులందరికంటే That's కూడా why the గొప్పవాడు. kings came begging for him. అందుకొరకే దానియేలు దగ్గర వారు అడుక్కుంటూ ఉన్నవారు People are going to beg for you. మనుషులు నీ కొరకు అడుక్కుంటూ You వచ్చేవారు ఉంటారు. are going to be the most wanted person. మీరే అందరికంటే కావలసిన వ్యక్తిగా మారుతారు. You overcomer. మీరు జయించిన వారు, You're a warrior. మీరు శూరులై ఉన్నారు. Jesus said, యేసు చెప్పారు, don't be afraid. భయపడకండి. Don't even think anything about the present troubles. ఆ యొక్క ప్రస్తుతం ఉన్న వ్యతిరేకత గురించి ఆలోచించకండి. Don't even think about it. వారి కొరకు ఆలోచించండి. Because I overcame the world. ఎందుకంటే లోకమును నేను జయించాను. Hallelujah. హల్లెలూయా. In this world you will have trouble. ఈ యొక్క లోకంలో మీకు శ్రమ But take వస్తుంది. heart. కానీ మీరు ఇది విషయం I ఆలోచించండి. have overcome the world. నేను లోకమును జయించి ఉన్నాను. He overcame the world. ఆయన లోకమును జయించారు. He overcame death. ఆయన మరణమును జయించారు. Let me tell you something. ఒక విషయం I చెప్పండి. will close in few minutes. కొద్ది నిమిషాలు ముగిస్తాను నేను. Everybody has to die, isn't it? ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే కదా. Everybody. ప్రతి ఒక్కరు మరణించాలి. Righteous, unrighteous. నీతిమంతులు దుర్నీతి, Wise, foolish. జ్ఞానవంతులు తెలివిలేని వారు. Everybody in this born of this world has to go through death. ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణం గుండా But Jesus said, అనేసి చెప్పారు. జయించు వానికి రెండో మరణం ఉండదని దేవుడు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. He overcame death for us. ఆయన మన కొరకు మరణమును జయించారు. We will live forever and ever. మనము నిత్యము We will live forever and ever. నిత్యము జీవిస్తాం. Hallelujah. హల్లెలూయా. Did you get the point? ఈ విషయం What I'm trying to say? నేను చెప్పాలనుకుంటున్నాను. If I ask you, ఇప్పుడు మిమ్మల్ని what అడిగితే are you going to overcome from today onwards? ఈ రోజు నుంచి ఏం జయించబోతున్నారు? తక్కువని చెప్పాలి. ఆమేన్. చెప్పాలి. Write all this down. If you want, take a printout, put it on your screen, put it on the almirah, or take this and put it on your phone. And each time you overcome, you are opening some blessings from above. ఆమేన్. ఈ రోజు నేర్చుకున్న వీటన్నిటిని కూడా మీరు ప్రింట్ అవుట్ తీయండి, కావాలంటే ధ్యానించి అల్మారి పైన అక్కడ పెట్టి అన్ని కూడా ఆమేన్. ప్రతిరోజు జయించండి. Are we Reubens or Josephs? మీరు రూబేనా జోసెఫా? Reubens అన్నారా? We are Josephs. మనందరం యోసేపు అయి ఉన్నాం. We are excelling in power, మనం అన్నింటిలో బలం, excelling in honor. ఘనతలో కూడా శ్రేష్టత పొందుకునేవారు. We are not destroying our own destinies. మన యొక్క సొంత జీవిత గమ్యం నాశనం చేసుకునేవారు. Let me tell you, we are not the ones who are destroying our destinies. ఒక విషయం చెప్పండి, మన గమ్యమును మనం కాదు నాశనం చేసుకుంటాం. We are building up so many people's destinies. ఆమేన్. అనేక మంది జీవిత గమ్యాలను మనం కట్టబోతున్నాం. Because you overcame. ఎందుకు తెలుసా? మీరు జయించారు We కాబట్టి. are overcomers. మనము జయించువారము. మనం జయించువారమా? ఆమేన్. మన దేవుడు జయించువాడా? జయశీలుడా? First you overcome this flesh. మొదట ఈ శరీరం జయించండి. మనం జయించాలి. అవతలను జయించడానికి చూస్తూ ఉంటాం, అవతలను నోరు మూపించడానికి చూస్తూ ఉంటాం. ఫస్ట్ నీ నోరు మూపించుకునే అంత సెల్ఫ్ కంట్రోల్ నీకు ఉండాలి. So today God is saying, if you are an overcomer, కాబట్టి ఈ రోజు దేవుడు చెప్తున్నారు, మీరు జయించువారైతే the whole world is in your hands. లోకమంతా ప్రపంచం మీ చేతిలో ఉన్నది. They will listen to you వారు నీ మాట వింటారు. because nobody is like you. ఎందుకంటే నీ వారు ఎవరు లేరు. You are a one నీ ఒక్కడివే. who are a winner. ఆమేన్. Overcame the flesh. శరీరంను జయించు. Amen. Hallelujah. Hallelujah. Be ready to be governors, prime ministers, Amen. chief Governors, ministers, prime ministers, MLAs. అందరూ అవ్వడానికి సిద్ధపడండి. Nothing can stop you. ఏది మిమ్మల్ని ఆపలేదు. Blessings will come directly falling on your head. ఆశీర్వాదం నేరుగా మీ తలపై. Shall we all rise up? అందరూ కూడా లేచి నిల్చుందాం. And as we pray. మనం ప్రార్థిస్తుండాలి. Our gracious Heavenly Father, మా ప్రియమైన this morning, Lord, ఈ యొక్క ఉదయం I pray for all the youth, Lord. ఇక్కడ ఉన్న యవనస్తులు కూడా I ప్రార్థిస్తున్నాం. pray for all the people who came up today. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నాం. Whatever they are not able to overcome వారు ఏదైతే జయించలేకపోతున్నారో in their flesh, వారి యొక్క శరీరంలో that temptation, ఆ యొక్క శోధన, that laziness, ఆ యొక్క సోమరితనం, that pride, గర్వము, that anger, ఆ కోపము, that weakness, ఆ యొక్క బలహీనత, those addictions, ఆ యొక్క వ్యసనములు, ప్రభా తిట్టే నోరు మారుస్తున్నందుకు నీకు వందనం. ఆమేన్. ఆ చెడ తలంపులు తీస్తున్నందుకు నీకు వందనం. ఆమేన్.
Every thought that is against the will of God దేవుని చిత్తం వ్యతిరేకమైన ప్రతి తలంపు is crashing today. ఈ రోజు అణచబడుతుంది, Is crashing up today. ఈ రోజు పడిపోతున్నది. Even my thought process is going to change. నా యొక్క ఆలోచన విధానం కూడా Oh, మార్చబడుతుంది. no more negativity. ఏ మాత్రం నెగటివిటీ I'm ఉండదు. overcoming negative things. నా ప్రతికూలమైన అన్ని కూడా జయిస్తున్నాను. Every sin that is stopping me, నన్ను ఆపుతున్న ప్రతి పాపము I'm overcoming it, Lord. దాని ఈ రోజు In the name of Jesus. యేసు నామములో I'm becoming weak నేను బలహీననైతున్నాను. because of all the things that I'm taking in. నేను లోపల తీసుకున్న అన్నిటిని బట్టి బలహీనమవుతున్నాను. The world is in me. ఆ లోకము నాలో But ఉన్నది. today, Lord, కానీ ఈ రోజు ప్రభువా, I want you to be in me. నీవు నాలో ఉండాలని You ఇష్టపడుతున్నాను. are my overcomer. నీవే నా జయశాలి. Oh, I'm overcoming this flesh ఈ యొక్క శరీరం నేను with జయిస్తున్నాను your help. నీ సహాయం ద్వారా. You said, don't be afraid. నువ్వు చెప్ప భయపడకు. I overcame the world. నేను లోకంను జయించాను. You will also. నీవు కూడా జయిస్తావన్నావయ్యా. Whatever is stopping me today, ఈ రోజు నన్ను ఏదైతే ఆపుతుందో, whatever that is in my flesh that is stopping my destiny, నా శరీరంలో ఏదైతే ఉన్నది నా గమ్యం it is ఆపేస్తుందో, going away. అది నా నుండి దూరం I'm వెళ్ళిపోతుంది. removing it, Lord. అది తీసివేస్తున్నాను. I'm going to obey you, నేను Lord. నీకు లోబడబోతున్నానయ్యా. No matter what you say. నువ్వు ఏది చెప్పినా ప్రభు, If you say give up something, ఏదైనా విడిచిపెట్టమని I am చెప్తే, going to give it up నేను దాన్ని విడిచిపెడతానయ్యా. because ఎందుకంటే I am going to overcome this flesh. నేను ఈ యొక్క శరీరం జయించబోతున్నాను. And when obedience takes place, ఎప్పుడైతే ఈ యొక్క విధేయత వస్తుందో, blessings from above will fall upon my పై life. నుండి ఆశీర్వాదం మీ పైన పడతాయి. I will open up the blessings. ఆశీర్వాదం I తెరబోతుంది. will inherit what God has given me. దేవుడు ఇచ్చింది నేను స్వతంత్రించుకుంటాను. Those are not temporary things, Lord. అవి కొద్ది కాలం ఉండేది కాదు ప్రభు. Those are blessings that are forever. ఆ ఆశీర్వాదం నిత్యం అయ్యా, శాశ్వతమైన బహుమానం మాకు ఇస్తున్నందుకు నీకు వందన. ఈ రోజు ఈ బిడ్డలు ఎవరైతే లేచి నిలబడారో నాయన, ఏ టెంప్టేషన్ అయినా, ఏ శోధన, ఏ భయంకరమైన నాయన ప్రభ తండ్రి యేసయ్యా, శారీరక క్రియలను అయ్యా అధిగమించలేకపోతున్నారో, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో, in the matchless name of Jesus of Nazareth, in the purest name of Jesus of Nazareth, Lord, అయ్యా మేము ఈ రోజు ఆ పరిశుద్ధ నామంలో పేరు పెట్టబడిన వారుగా మేము ఉన్నాం. We are going to overcome our flesh from today onwards, Lord my Father. మా శరీరం జయించబోతున్నాం We ప్రభు. are going to open the doors of heaven upon our lives, Lord. మా జీవితమైన పరలోక ద్వారాలు తెరవబోతున్నాం ప్రభు. We are not Reubens, we are Joseph's, Lord. మేము రూబేను కాదు, యోసేపులైనామయ్యా. The Bible says the ways of wisdom are pleasant ways. బైబిల్ చెప్తుంది జ్ఞాన మార్గంలో సుఖవంతమైనది, ప్రశాంతమైనది. Now today onwards, ఈ రోజు నుండి ప్రభు we are walking on the pleasant paths of our life ఆ యొక్క ప్రశాంతమైన మార్గంలో నడుస్తున్నాం. because we obeyed you. ఎందుకంటే నేను లోబడి ఉన్నాను. Right now, I pray, Lord, for all the youth, Lord my Father. ఇక్కడ యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. You know what they are suffering from. వారు దేని విషయం కష్టపడుతున్నారు, You know what they want to overcome. ఏది జయించాలో నీకు తెలుసు Help them ప్రభు. to overcome today onwards. ఈ రోజు నుండి వారు జయించడానికి You సహాయపడండి. said, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీలో ఉందని చెప్పి ఉన్నావు నాయన ప్రభ. From today onwards, as they are feeding on the word, Lord, ఈ రోజు నుంచి వారు వాక్యం భుజించబోతున్నారు కదా తండ్రి. పరిశుద్ధమైన ఘటాలుగా వారిని మారుస్తున్నందుకు నీకు వందన. ఆమేన్, ఆమేన్. Use them, Lord, for an honorable use. ఘనత కలిగిన పాత్రలుగా వారిని వాడుకోండి In the ప్రభు. name of Jesus of Nazareth, I pray. యేసు నామమున. Amen, amen, amen.